ఆత్మ సృష్టి, సృష్టి క్రియ, సృష్టి క్రమం, ఆ జీవాత్మ ఈ విధంగా ఎన్నో తలాల నుంచి, ఊర్ధ్వలోకాల నుంచి ఏ విధంగా ప్రయాణం చేస్తూ వస్తుందో జస్ట్ ఈ సైలెన్స్, స్టిల్నెస్ స్టేట్లో మనం జస్ట్ రిఫ్లెక్ట్ ఆన్ ఇట్. జస్ట్ రిలాక్స్ అవ్వండి కొంత. ఆఖరి ఒక్క నిమిషం శ్వాసానుసంధానం, ఆలోచన రాహిత్య స్థితి. ఈ స్థితిలో మనం ఇంతవరకు ఏవైతే నేర్చుకుంటూ వచ్చామో ఆత్మాయనం గురించి, ఆత్మ చేసే ప్రయాణం గురించి, ఆత్మల సృష్టి గురించి, మీలో ఏమన్నా రియలైజేషన్స్, కొత్తగా అవగాహన చేసుకోవడం జరుగుతుంటే దాన్ని అబ్జర్వ్ చేయండి. seconds. Seconds. Last 5 seconds. 4, 3, 2, 1 and 0. Okay friends, నిదానంగా మీ కళ్ళను మీరు తెరవచ్చు. కళ్ళ మీద చేతులు ఉంచుకుని సో ఇప్పుడు ఈ టాపిక్ మనం తీసుకున్నాము. జీవాత్మ ఏ విధంగా సృష్టి కాబడుతుంది, ఆ యొక్క ఒక పూర్ణత్వం నుంచి
సృష్టి కాబడింది ఏకత్వం నుంచి. ఆ తర్వాత ఆ లోకాల్లోంచి మనం ఈ భూలోకాన్ని, భూమండలాన్ని ఎంచుకుని, ఎన్నిక చేసుకుని ఇక్కడుండే అన్ని రూల్స్ని అగ్రీ చేశాం మనం. ఇక్కడంతా కాలచక్రం ఉంటుంది, ఇక్కడ ద్వంద్వాలు ఉంటాయి, ఇక్కడ కార్యకారణ సంబంధానికి లోబడి మనం ఉండాలి. 4వ విషయం అనేటువంటి మాయా, మరుపు అనేది ఇక్కడ సంభవిస్తుంది. వీటినన్నిటినీ మనం తెలుసుకునే మనం జన్మ తీసుకుని ఇక్కడికి వచ్చాము. పునరపి జననం పునరపి మరణం పునరపి జననే జఠరే శయనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయా పారే పాహి మురారి భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతి. ఎన్నో జన్మలు, పునరపి జననం పునరపి మరణం. వస్తుంటాం, పోతుంటాం. దానికి ఒక కారణం ఉంది. ఇక్కడ మనం ఎందుకు వస్తుంటాం, ఎందుకు పోతుంటాం, ఎందుకు అన్నిసార్లు జన్మ తీసుకుంటుంటాం. ఆదిశంకరాచార్యుల వారు చక్కగా చెప్పారు దీని విషయం గురించి. సో మనం మొదటిగా ఇక్కడికి వచ్చినప్పుడు ఈ లీనియర్ మోడల్లో ఈ యొక్క ఇక్కడ ఉండే కాల సర్పము, ఈ కాలచక్రం అనుగుణంగా ఫస్ట్ మినరల్ కింగ్డంలోకి వస్తాం. మనం ఖనిజ సామ్రాజ్యంలో పుడతామన్నమాట. ఆ జీవాత్మ ఏం చేస్తుందంటే చక్కగా ఖనిజ రూపంలో ఇక్కడికి వచ్చేస్తాం మనం. మోస్ట్లీ ఇండివిజువల్ సోల్గా కాకుండా ఒక గ్రూప్ సోల్గా పుడతాం ఇక్కడ మినరల్ కింగ్డంలో. అంటే మీలాంటి జీవాత్మలు అందరూ కలిసి ఒక సోల్ గ్రూప్గా అక్కడ ఇన్కార్నేట్ అవుతాం అన్నమాట ఖనిజ రూపంలో. ఖనిజాలంటే ఎన్నో, ఒక గోల్డ్ కావచ్చు, ఒక క్రిస్టల్స్ కావచ్చు, ఒక రాళ్ళు రప్పలు కావచ్చు, ఒక్కొక్కసారి జస్ట్ పెబుల్స్గా ఆ నది, లేకపోతే గండకి నదిలో వాటిని ఏమంటారు శాలిగ్రామాలు కావచ్చు, ఎన్నో రకరకాల ఫామ్స్లో ఖనిజాలుగా, ఐరన్గా రావచ్చు, కాపర్గా పుట్టచ్చు. నేను ఇట్లాంటి చక్కని అనుభవాలు ఎంతో మంది విన్నాను అనమాట. వాళ్ళు ఈ యొక్క జన్మ పరంపరలను తెలుసుకున్నప్పుడు చాలా మంది వరకు ఈవెన్ ఖనిజ జన్మల గురించి కూడా చెప్పడం జరిగింది. ఖనిజ జన్మలు, మినరల్ కింగ్డమ్. సో మినరల్ కింగ్డమ్ ఆ జన్మల్లో వెరీ స్టన్నింగ్, వెరీ వెరీ రివీలింగ్. అంటే ఇట్లా కూడా ఉంటాయా మనకి జన్మలు, ఒక యాటమ్స్గా, పరమాణువులుగా, ఇట్లా కూడా జన్మలు. ఒక ఆయన అయితే 80 జన్మలు చూసుకున్నారు ధ్యానంలో. ఆ 80 జన్మలు కూడా 1 గంటలో చూసేసుకున్నారు. ఎందుకంటే అక్కడ ధ్యానంలో టైం ఉండదు కదా. 80 ఒక సినిమా రీల్స్ లాగా చూసేసుకున్నారు మొత్తం. చూసి ఆ మొట్టమొదటి జన్మ ఒక ధూళి, ఒక జస్ట్ ఒక రేణువు అనమాట, ఒక డస్ట్ పార్టికల్. ఆయన ఒక డస్ట్ పార్టికల్గా ఎగురుతూ అక్కడక్కడ పడుతూ ఆయన అట్లాంటి జన్మ కూడా చూసుకున్నారు అనమాట. వెరీ స్టన్నింగ్. అట్లాంటి అనుభవాలు ఖనిజ సామ్రాజ్యం నుంచి మనం ఇక్కడ కొన్ని పాఠాలు ఉంటాయి. ప్రతి సామ్రాజ్యంలోనూ మనం నేర్చుకోవాల్సిన పాఠాలు కొన్ని ఉంటాయి. ఇక్కడ నేర్చుకున్న తర్వాత మనకి ఇక్కడికి అర్హత లభిస్తుంది. ప్లాంట్ కింగ్డంలో పుడతాం. ఈ యొక్క వృక్ష సామ్రాజ్యంలో కూడా చెట్లుగా పుడతాము, క్రీపర్స్గా పుడతాము, పెద్ద పెద్ద వృక్షాలుగా పుడతాము, అన్ని రకాలు. కొన్ని మనం చెప్తుంటాం దేవతా వృక్షాలని, వాటిలో కూడా కొన్ని ఎవల్యూషనరీ అవి ఉంటాయన్నమాట. కొన్ని వాటికి కొంత హయ్యర్ ప్లేస్ ఇస్తారు. కొంచెం ఉత్తమోత దేవవృక్షం అని చెప్పిస్తాం, దేవవృక్షం. సో అది కూడా మోస్ట్లీ గ్రూప్ సోల్సే. ఈ ప్లాంట్ కింగ్డమ్లో అన్ని కలిసి అంతా రీఇన్కార్నేట్ అవుతారు అన్నమాట. ఒకటే ప్లేస్లో ఆ గ్రూప్ సోల్గా వచ్చేస్తారు. అక్కడ ఇండివిజువల్ ఐడెంటిటీ అసలు ఉండదు. అక్కడ ఆ దేవతా వృక్షాలు, ఆ ప్లాంట్ కింగ్డంలో కూడా ఆ రిఫైన్మెంట్ జరిగిన వాళ్ళకి ఇండివిజువల్ సోల్ వచ్చేస్తుంది. కానీ మోస్ట్ కామన్లీ 99.99% ఇట్స్ అ గ్రూప్ సోల్. Very rarely that plant has own individual consciousness. Otherwise వాటికి వాళ్ళ గ్రూప్ సోల్ అనమాట. దాని తర్వాత మనకి యానిమల్ కింగ్డంలోకి ఎంటర్ అవుతాం.
ఈ యానిమల్ జంతు సామ్రాజ్యంలో మనం ఎంటర్ అయినప్పుడు ఇక్కడ మనకి ఈ యొక్క భావోద్వేగాలు, ఆలోచన శక్తి కొంచెం కొంచెం స్టార్ట్ అవుతుంది. ప్లాంట్ కింగ్డంలో కూడా ఉంటాయి, కానీ అక్కడ చాలా బేసిక్ స్టేట్లో ఉంటాయి. ప్లాంట్స్ కూడా ఎమోషన్స్ వస్తాయి. మీరు హరగోవింద్ ఖరోనా, జగదీష్ చంద్రబోస్ గారి ఎక్స్పెరిమెంట్స్ విన్నారండి? అందరూ తెలుసుకోవాల్సినవి. ప్లాంట్స్ మీద ఎక్స్పెరిమెంట్స్ చేశారు. పరిశోధన ఎట్లా సైంటిఫిక్గా ఆ మొక్కకి ఈ ఎలక్ట్రోడ్స్ కనెక్ట్ చేసి వాటి రెస్పాన్సెస్ ఎట్లా ఉంటాయి, దాన్ని కట్ చేయాలని ఒక థాట్ మనం రిలీజ్ చేసాం. కట్ చేయడానికి ఆ రోజ్ ఫ్లవర్ దగ్గరికి వెళ్ళినప్పుడు దానిలో ఈ యొక్క కదలికలు రికార్డ్ చేశారనమాట. అది చాలా వైలెంట్గా, చాలా యాంగ్షియస్గా, స్ట్రెస్ఫుల్గా ఫీల్ అవుతున్నట్టు తెలిసిపోయింది. థాట్తోనే, అంటే మనం ఇక్కడ థింక్ చేస్తున్నాం, దాన్ని చెట్టు కొట్టేయాలి, నరికేయాలని ఒక ఆలోచన రాగానే ఆ చెట్టుకి లోపల చాలా బాధ వేసేస్తుంది, దానికి అనిపిస్తుంది. ఇంకొకటి, ఇట్లాంటి ఎక్స్పెరిమెంట్స్ చాలా చేశారు. వాటిని ప్రేమతో మాట్లాడడం స్టార్ట్ చేశారు. ఆ రోజ్ ఫ్లవర్ దగ్గరికి వెళ్ళి థ్యాంక్ యూ, బ్యూటిఫుల్ రోజ్, నువ్వు రోజు ఇస్తున్నావు అని మాట్లాడినప్పుడు అది వేరే బ్యూటిఫుల్ వేవ్స్ లాగా ఆ ప్రేరణలు ఆ యొక్క ఎలక్ట్రోడ్స్ నుంచి వచ్చిన రికార్డ్ చేసిన డిఫరెంట్గా ఉన్నాయి. ఇట్లా డిఫరెంట్ ఎక్స్పెరిమెంటల్ కండిషన్స్లో వాళ్ళు చూశారనమాట. ఆ రెస్పాన్సెస్ డిఫరెంట్గా ఉన్నాయి, కానీ వెరీ బేసిక్గా ఉన్నాయి. యానిమల్ కింగ్డంలో ఇంకొంచెం దాని ఇంప్రూవ్డ్ రెస్పాన్సెస్, అంటే ఒక డాగ్ చూడండి, ఆల్మోస్ట్ హ్యూమన్ ఎమోషన్స్ ఎట్లా ఉంటాయో అన్నీ ఉంటాయి వాటికి. మా ఇంట్లో 5 కుక్కలు ఉన్నాయి. ఎప్పుడు అబ్జర్వ్ చేస్తుంటాం, రోజు వాటిని అబ్జర్వ్ చేస్తుంటే ఒక్కోసారి నేను ఒక 2 రోజులు ఊరికెళ్ళి వస్తే అలుగుతుందండి, అలుగుతుంది. నువ్వు ఎక్కడ పోయి చెప్పకుండా వెళ్ళావు, ఈసారి మాట్లాడు నాతో, దగ్గరికి వెళ్ళి పలకరించినా నన్ను నా సైడ్ చూడదు, కావాలని చూడదు అనమాట. ఇట్లా చూస్తుంది, అక్కడి నుంచో రాదు. ఆఫ్టర్ 3 days మళ్ళా దాని అలక ప్యాంపర్ చేయాలి, వెళ్ళి బుజ్జగించాలన్నమాట. సారీ రియల్గా వెళ్ళారు, చెప్పలేదు ఈసారి అని చెప్తే అప్పుడు మళ్ళా వస్తుంది. ఎందుకు చెప్తున్నానంటే ఈ జంతు సామ్రాజ్యంలో మన హ్యూమన్ బీయింగ్స్ లాగా ఆ ఎమోషన్స్ కొంచెం ఇంకా ఎక్కువ ఓపెన్ అవుతాయి. వాటికి అన్ని హ్యూమన్ ఎమోషన్స్ ఏమి ఉంటాయో అన్నీ ఉంటాయి. జలసీ ఉంటుంది వాటికి. నువ్వు ఒక కుక్కకి ఎక్కువ నువ్వు బాగా ట్రీట్ చేస్తున్నా, ఇంకో దానికి జలసీ వచ్చి దాన్ని వచ్చి ప్రివెంట్ చేసేస్తుంది, తీసేస్తుంటుంది. నాకు ఇవ్వు, నాకు ప్రేమ నాకు ఎక్కువ ఇవ్వాలి అని చెప్పి అది ఫైట్ చేస్తుంది. ఇక్కడ పెట్ యానిమల్స్గా మనం వచ్చినప్పుడు, పెట్ యానిమల్స్ క్లోజ్ కాంటాక్ట్ విత్ హ్యూమన్ బీయింగ్స్లో వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆ హ్యూమన్ కింగ్డమ్కి మనకు అర్హత సంపాదిస్తాం, హ్యూమన్ ఎమోషన్స్. అందుకే మన యొక్క పెట్ యానిమల్స్కి మోస్ట్లీ వాటి జన్మలు అక్కడ అయిపోగానే మనం హ్యూమన్ కింగ్డమ్లోకి వచ్చేస్తాం, హ్యూమన్స్గా ఇన్కార్నేట్ అవుతాం. ఈ హ్యూమన్ కింగ్డమ్లోకి రాగానే మనకి ఈ అర్లియర్ కింగ్డమ్స్ యొక్క నాలెడ్జ్ అంతా ఉంటుంది మనకి. అర్లియర్ కింగ్డమ్స్లో మనం నేర్చుకున్నటువంటి పాఠాల యొక్క జ్ఞానం అంతా మనకు ఉంటుంది, ఎక్స్పీరియన్షియల్ నాలెడ్జ్. కానీ గ్రాడ్యుయేషన్ ఇక్కడైతే వచ్చేసింది మన హ్యూమన్ కింగ్డమ్లోకి. ఇక్కడ ఒక్కొక్కసారి పప్పులో కాలేస్తాం. ఎందుకంటే ఫస్ట్ టైం మనం హ్యూమన్ బీయింగ్గా పుట్టినప్పుడు మనల్ని ఏమంటామంటే, ఇది ఒకటి చదువు అందిన తర్వాత మీకు చెప్తాను. ఖనిజంగా మరణించి ఓ మొక్కనయ్యాను, మొక్కగా మృతి నొంది జంతువుగా జన్మించాను, జంతువుగా మరణించి ఓ మనిషిగా ఆవిర్భవించాను, నాకెందుకు భయం, చావు వల్ల అల్పుణ్ణి అయ్యానా ఎప్పుడైనా. జలాలుద్దీన్ రుమి గారు రాసినటువంటి చక్కని మెటాఫిజికల్ ట్రూత్ ఒక పోయం రూపంలో, పద్య రూపంలో ఆయన రాశారు. అద్భుతమైన సత్యాన్ని దీని ద్వారా ప్రకటించారు ఆయన తెలుసుకున్న సత్యం. ఆయన సూఫీ మాస్టర్. మనం మనిషిగా పుట్టిన తర్వాత, మరణించిన తర్వాత మళ్ళీ మినరల్ గానే పుట్టాము. మినరల్ గా మనకి చాయిస్ ఉంటుంది, వెళ్ళొచ్చు, పుట్టచ్చు. కానీ మోస్ట్లీ మనం పుట్టం అన్నమాట. కొంతమంది పుట్టచ్చు, మళ్ళా నేను ట్రీగా పుట్టాలి ఈసారి అని చెప్పి. కానీ ఈసారి స్పెషల్ ట్రీ, నీకు అంత అవేర్నెస్ ఉంటుంది, ఎన్లైటన్మెంట్ కూడా ఉంటుంది. లేకపోతే ఒక స్పెషల్ యానిమల్ కింగ్డమ్లోకి మళ్ళా
అంటే భరతుడు అనే ఒక మాస్టర్ ఉండేవాళ్ళు. ఆయనకి జింక్ అంటే చాలా ఇష్టం. ఆయన మెడిటేషన్ చేస్తారు. ఓకే, కానీ ఆ జింక తప్పిపోయి అక్కడికి అడవిలోకి వెళ్ళిపోయింది. కానీ చనిపోయేటప్పుడు ఆ జింక కోసం తప్పిస్తూ ఎక్కడికి వెళ్ళిందా నా జింక, దాని మీద ప్రేమ పెంచుకున్నారు ఆయన. సో ఆయన బాడీ వెకేట్ చేస్తారు, చనిపోయారు. ఆయన ఏమయ్యారు, ఇప్పుడు జింక రూపంలో జింకగా పుట్టారు మళ్ళా వచ్చే జన్మలో. కానీ ఇప్పుడు ఇది స్పెషల్ జింక. ఆ జింకకి ధ్యానం ఆల్రెడీ తెలుసు. అందుకే ఎప్పుడు ఆశ్రమాల్లో దగ్గరకు వెళ్ళి ఆ మునులు ఋషుల దగ్గర ధ్యానం చేస్తారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చునేది. ఎప్పుడు అక్కడ ప్రవచనాలు చెప్తుంటే వెళ్ళి వింటూ ఉంటుంది అనమాట. అందుకని అప్పుడప్పుడు చూస్తుంటాం కొన్ని డాగ్స్ కానీ క్యాట్స్ కౌస్ ఇవన్నీ కూడా వచ్చి అప్పుడప్పుడు ఎవరైనా ధ్యానం చేస్తుంటే వచ్చి కూర్చుంటాయి, వింటుంటాయి కూడా. అన్ని కొన్ని స్పెషల్ అనమాట అవన్నీ. మళ్ళా వాళ్ళు వెళ్ళి అక్కడ పుడతారు, కానీ వాళ్ళకి ఆ జ్ఞానం ఉంటుంది. అర్లియర్ కింగ్డమ్స్ ఇప్పుడు మీరు 10th క్లాస్ పాస్ అయ్యారండి, కానీ మీ కోరిక ఏంటంటే మళ్ళీ 3వ తరగతి చదవాలని ఉందనుకోండి. మీరు 10వ క్లాస్ నుంచి 3వ తరగతికి వెళ్ళారు, మీ జ్ఞానం కూడా ఉంటుంది. 10వ క్లాస్ వరకు జ్ఞానం మ్యాథమెటిక్స్ అన్నీ ఉంటుంది, కానీ 3వ క్లాస్లో కొన్ని రైమ్స్ నేర్చుకోవాలి మళ్ళా అని వెళ్తారు, నేర్చుకుంటారు. అక్కడ ఈ జ్ఞానం కూడా ఉంటుంది. ఓకే, సో ఆత్మ వయస్సు అనే కాన్సెప్ట్ మనం ఇప్పుడు తెలుసుకుంటాం. ఇప్పుడు ఖనిజ సామ్రాజ్యము, వృక్ష సామ్రాజ్యము, జంతు సామ్రాజ్యం తర్వాత మనిషి సామ్రాజ్యం, మానవునిగా మనం పుడతాం. అందుకే మానవుని జన్మ ఉత్తమోత్తమైన జన్మ అని చెప్తాం. అది పొందడం దుర్లభం అని చెప్తాం, ఎందుకంటే చాలా వెయిటింగ్ లిస్ట్ ఉంటుందన్నమాట. అది ఒక్కొక్కసారి మనం కొంతమంది సూసైడ్ చేసుకుంటారు, ఆత్మహత్యలు. వాళ్ళకి ఇంకొక ఆపర్చునిటీ, అవకాశం రావడానికి వెయిటింగ్ లిస్ట్, చాలా వెయిటింగ్ లిస్ట్ ఉంటుంది. మళ్ళీ పుట్టడానికి ఒక గొప్ప సదావకాశాన్ని మిస్ చేసుకున్నట్టే. మళ్ళీ వెయిట్ చేయాలి. అక్కడ మాస్టర్స్ చెప్తారన్నమాట, ఈ జన్మలో నువ్వేం నేర్చుకున్నావు, నేను ఇంత సంపాదించాను అవన్నీ చెప్తే అవన్నీ జాంతాయి, నాకు అవన్నీ చెప్పొద్దు. మాస్టర్స్ అడిగే ఒక్కటే క్వశ్చన్, ఈ జన్మలో నువ్వేం నేర్చుకున్నావు చెప్పు, అంతే. అదే క్వశ్చన్ మన ఆన్సర్ ఉండాలన్నమాట. ఆ జన్మ మనం వ్యర్థంగా మన మధ్యలో ఆపేస్తున్నాం అనుకోండి ఆత్మహత్య ద్వారా, ఏమవుతుందంటే ఒక గొప్ప సదవకాశం మిస్ అవుతాం. అన్ని ఛాలెంజెస్ ఇక్కడ ఫేస్ చేయాల్సిందే. మనకు ఆత్మగా మనం పుట్టినప్పుడు ప్రణాళికలో రాసుకుని వచ్చాం, ఈ ఛాలెంజెస్ అని నేను ఫేస్ చేస్తాను అని మనం డిజైన్ తీసుకుని వస్తాం. సో ఇక్కడ మనం ఫస్ట్ టైం ఇక్కడ బిగినర్ సోల్స్గా మనం వస్తాం అనమాట. మొదటగా ప్రారంభ దశలో వస్తాం హ్యూమన్ బీయింగ్స్గా. అంతవరకు యానిమల్ కింగ్డమ్ నుంచి ఇక్కడికి వచ్చాము. వచ్చిన తర్వాత ఫస్ట్ టైం మనం వచ్చినప్పుడు మనల్ని శైశవాత్మలు అంటాం అన్నమాట. సో మొదటిగా మనము మానవ సామ్రాజ్యంలో మనం పుట్టినప్పుడు శైశవాత్మ అంటాం, ఇన్ఫాంట్ సోల్. మనకి ఆ జంతు సామ్రాజ్యం నుంచి వచ్చినప్పుడు ఆ జంతువుల యొక్క ఇన్స్టింక్చువల్ రియాక్టివ్ స్టేట్స్ మనం క్యారీ చేస్తాం ఇక్కడికి. అంటే జంతువు దాని బిహేవియర్స్ ఎట్లా ఉంటాయంటే ఇన్స్టింక్ట్స్ ఎక్కువ ఉంటాయి, ఇంట్యూషన్స్ తక్కువ ఉంటాయి. ఇన్స్టింక్ట్ ఫాలో అవుతుంది, బాడీ ఇన్స్టింక్ట్స్. అంటే బాడీ ఇన్స్టింక్ట్స్ అంటాం, శరీరం యొక్క తత్వం దాన్ని బట్టి. ఆకలేస్తుంది, ఇంకా వేరేది ఏం లేదు, మనం అంతా కలిసి డిన్నర్ చేద్దామంటే ఆ పులి ఊరుకోదు, నాకు ఆకలి వచ్చింది, వెళ్ళి ఆ జింక ఉంది అక్కడ చూస్తుంది, జింకను వేసేస్తుంది అంతే. మన హ్యూమన్ బీయింగ్స్ లేదు, ఐ వెయిట్ ఫర్ మై మదర్, మై బ్రదర్, అందరూ కలిసి తిందామని. కొంచెం ఆకలి ఉన్నా పర్లేదు, నేను ఓర్చుకుంటాను. ఇన్స్టింక్ట్ కాదు. ప్లస్ మన ఆహారం కోసం వేరే వాళ్ళని హాని చేయము. అక్కడ ఆ జంతువు ఏం చేస్తుంది, జంతు సామ్రాజ్యంలో ఆకలి వేస్తే ఎవరైనా సరే ఒక్కోసారి వాళ్ళ ఓన్ స్పీషీస్ని తినేస్తాయి. ఆకలి తీరాలి అంతే, ఎట్లా అనేది కాదు, ఆకలి తీరాలి. సో ఆ ఇన్స్టింక్చువల్ నేచర్ అనేది ఈ శైశవాత్మ స్థితిలో ఇంకా ఉంటుంది మనకి.
ఇన్ఫాంట్ సోల్ స్టేజ్ అంటారు. అంటే అందుకే మనకి చాలా భయం కూడా ఉంటుంది. యానిమల్ ఫియర్ అంటాం, యానిమల్ ఇన్స్టింక్చువల్ ఫియర్స్, సర్వైవల్ ఫియర్స్. అంటే ఆ జంతువుకి బై హుక్ ఆర్ క్రూక్ ఐ నీడ్ టు సర్వైవ్. నేను వేరే వాళ్ళని అయినా వాళ్ళని అటాక్ చేసేస్తాను, కానీ నేను బాగుండాలి అంతే, నేను సేఫ్గా ఉండాలి. ఇక్కడ సర్వైవల్ ఫియర్తో ఆపరేట్ చేస్తాము. అందుకే ఏం చేస్తామంటే ఈ శైశవాత్మ స్థితిలో చాలా మనం హార్మ్ఫుల్గా వేరే వాళ్ళకి హాని ఎక్కువ చేస్తుంటాం, అటాక్ చేస్తాం, తిడుతుంటాం, గన్ తీసుకుని వెళ్ళి షూట్ చేసేస్తాం, టెర్రరిస్ట్ అవుతాం. ఇవన్నీ కూడా ఆ స్థితి. శైశవాత్మ స్థితిలో మనకి ఇన్స్టింక్చువల్, వీఆర్ రన్ బై అవర్ ఇన్స్టింక్ట్స్. హయ్యర్ ఇంట్యూషన్స్, హయ్యర్ ఫ్యాకల్టీస్ ఉండవు అనమాట. మనకి ఇంకా రాలేదు, మనలో మేల్కొల్పబడలేదు, ఇంకా సర్వైవల్ ఫియర్స్లో ఉండిపోతాం. సో దాని తర్వాత బాలాత్మగా మనం జన్మలు తీసుకుంటాం. శైశవాత్మలో మన ఛాలెంజ్ ఏంటంటే ఆ యొక్క ఇన్స్టింక్చువల్ సర్వైవల్ ఫియర్స్, అంటే సర్వైవల్ ఆఫ్ ది ఫిటెస్ట్, స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్, ఆ సర్వైవల్ ఫియర్ ఓవర్కమ్ చేయడానికి మనం ఎన్నో జన్మలు తీసుకోవాల్సి వస్తుంది. ఎన్నో జన్మలు తీసుకుని ఆ సర్వైవల్ ఫియర్ని ఓవర్కమ్ చేయడానికి ప్రాసెస్లో మనం బాలాత్మగా జన్మ తీసుకుంటాం. ఇంకా ఆ లెసన్ నేర్చేసుకున్న తర్వాత మనం బాలాత్మలో ఏమంటే మనకి డిసిప్లిన్ అనేది ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది. అంటే నేను ఈసారి మాత్రం ఎవరికి ఇట్లా నా ఇన్స్టింక్చువల్ ఫోర్స్ వచ్చేస్తుంది, కొట్టేయాలని చెప్పేసి ఆ భయంతో వాళ్ళని అటాక్ చేయాలనేసి. చాలా మందికి కోపం ఎందుకు వస్తుందంటే వాళ్ళ భయం వల్ల కోపం పుడుతుంది, భయం వల్లే కోపం వస్తుంది. లోపల భయము అజ్ఞానం వల్ల ఉంది. సో ఈ బాలాత్మ స్థితిలో ఆ కోపాన్ని, క్రోధాన్ని, కామాన్ని, ఈ యొక్క రాగద్వేషాన్ని జయించడానికి డిసిప్లిన్ పెట్టుకోవడానికి వస్తారనమాట. అంటే ఆ జన్మలు ఏముంటాయంటే నేను ఈసారి ఎవరిని హాని చేయకూడదు, ఒక స్ట్రక్చర్ ఫామ్ చేసేస్తారు, ఒక ప్లాన్ ఉంటుంది, ఒక ఆర్గనైజ్డ్గా వెళ్ళాలి ఈసారి, అప్పుడు నేను ఇట్లాంటి తప్పులు తక్కువ చేస్తాను అని పెట్టుకొని వస్తారు. ఈ బాలాత్మ స్థితిలో ఏమవుతుందంటే మన హ్యూమన్ సొసైటీస్ అన్ని కూడా, హ్యూమన్ సివిలైజేషన్స్ కొన్ని ఆర్గనైజ్డ్ రిలీజియన్స్ని ఫామ్ చేసుకున్నాం, ఫండమెంటలిస్టిక్ రిలీజియన్స్. ఆ రిలీజియన్ మాస్టర్స్ వచ్చి టీచ్ చేశారు, కానీ ఈ ఫాలోవర్స్ అంతా కూడా ఒక ఆర్గనైజ్డ్ రిలీజియన్ని తయారు చేసి నా గురువు గొప్పవాడు, మీ గురువులంతా చెత్త, నా మతం గొప్పది, మీ మతం చెత్త, మా మతం ఫాలో కావట్లేదా అయితే షూట్. బాలాత్మ స్థితిలో రిలీజియస్ క్రూసైడ్స్ అనేవి జరుగుతాయి. హిందూయిజము, ముస్లిం అండ్ క్రిస్టియానిటీ అండ్ అన్ని మతాల పట్ల ఒకళ్ళకి వైరం, నా మతమే గొప్ప. ఫండమెంటలిస్ట్ వచ్చేస్తారు వాళ్ళంతా బేబీ సోల్స్ అన్నమాట. బేబీ సోల్స్ ఒరిజినల్ మాస్టర్ జీసస్ క్రైస్ట్, మహమ్మద్ ప్రవక్త వాళ్ళు చెప్పింది వేరేది. దాన్ని కంప్లీట్గా డిఫరెంట్గా అర్థం చేసుకుని ఒక ఆర్గనైజ్డ్ రూపంలో పెట్టేసేసి, నువ్వు మా మతాన్ని ఫాలో కావట్లేదా, కంప్లీట్ తీసేసేయాలి వాళ్ళకి అర్హత లేదు జీవించడానికని. ఈవెన్ శైవులు, వైష్ణవులు కూడా తయారవుతారు. మా నార్త్ ఇండియాలో మేము శివుడిని ఫాలో అవుతాం, మీరు సౌత్ ఇండియన్స్ అంత విష్ణువు, సో మీకు మాకు పొంతం లేదు అని అక్కడ ఒక ఫైటింగ్. ఎందుకంటే ఇదంతా బాలాత్మ స్థితిలో ఏమవుతుందంటే ఒక ఆర్గనైజ్ స్ట్రక్చర్ ఫామ్ అయ్యి డిసిప్లిన్ ఫాలో అవుతూ, కానీ ఆ డిసిప్లిన్ మధ్యన కూడా మా డిసిప్లినే గొప్పది, మా సంస్థే గొప్పది, మా మెడిటేషన్ మేము చేసేదే గొప్పది, మీ మెడిటేషన్ మార్గం మంచిది కాదు, అన్ని ఇట్లాంటివి వస్తాయి. ఈ బాలాత్మ స్థితిలో కూడా మనం ఆ టెండెన్సీస్ ఇంకా ఉంటాయన్నమాట మనకి. ఆ తర్వాత స్థితి యవ్వనాత్మ స్థితి. ఈ స్థితిలో మనం ఇంకొంచెం ఎదుగుతాం ఆత్మ స్థాయిల్లో. ఈ ఆత్మస్థాయిల్లో కొంత ఎదుగుదల లభించినప్పుడు ఈ కొట్లాట్లు ఎన్ని కాదు, మనం జోర్బాస్, మన హాయిగా గ్రీక్ మెటీరియలిస్ట్ ఉన్నారు, జోర్బా లాగా జీవించాలి అంటే హ్యాపీగా
వైన్ హ్యాపీగా రోజు తాగుతూ తందనాలాడుతూ పార్టీలు చేసుకుంటూ హ్యాపీగా ఉండగా ఎందుకు కొట్టుకోవడం రిలీజియన్ ఇవన్నీ మనకి అని చెప్పి ఆ జీవితం అంతా ఇట్లా అయిపోతుంది. యవనాత్మ స్థితిలో మనకి ఛాలెంజెస్ ఏంటంటే నేమ్, ఫేమ్, సక్సెస్, మనీ, గ్లామర్, సెలబ్రిటీ. పేరు ప్రఖ్యాతులు రావాలి, నాకు పేరు ప్రఖ్యాతులు, డబ్బులు సంపాదించాలి, బాగా డబ్బులు ఉంటేనే కదా నాకు వాల్యూ. డబ్బు లేకపోతే ఎవరు నన్ను వాల్యూ చేస్తారు? ఎవరు విలువ ఇవ్వరు నాకు. నా భార్య కూడా నన్ను వదిలేస్తుంది డబ్బులు లేకపోతే. అట్లాంటప్పుడు డబ్బులు కావాలి బాగా. ఇంకా యవనాత్మ స్థితిలో ఇంకా జన్మంతా కూడా ఆ డబ్బుల కోసమే 20 గంటలు మొత్తం నిద్రలో కూడా కళ్ళలో కూడా డబ్బులే కనిపిస్తుంటాయి ఎప్పుడు. లేకపోతే పేరు ప్రఖ్యాతులు, బాగా పేరు తెచ్చుకోవాలి, నేను అందరికంటే పవర్ఫుల్గా ఉండాలి, నా కింద ఇంతమంది పనిచేయాలి, నేను వేరే వాళ్ళ కింద పనిచేయాలి, నా కింద అందరు పనిచేయాలి, ఐఎమ్ ద బాస్, నేను చెప్పాను, నేను కంట్రోల్ చేస్తాను అందరినీ. ఈ యొక్క టెండెన్సీస్ అన్ని యవనాత్మ స్థితి. అంటే కంప్లీట్ మటీరియలిజం, మటీరియల్ అడ్వెంచర్స్. వాళ్ళకి ఈ వాల్యూ ఆఫ్ ఫ్రెండ్షిప్ కానీ, ఇప్పుడు భార్య, భర్త, కొడుకు, కూతురు వాళ్ళ ఇంట్లో కొంత టైం స్పెండ్ చేయాలి. టైం వేస్ట్ చేసుకోవద్దు, మాట్లాడేందుకు. మనం టైం ఈజ్ మనీ, మనం పని చేసుకోవాలి బాగా. మెడిటేషన్ నేర్చుకోండి. మా భార్య చెప్తుంది భర్తకి, కొంచెం మెడిటేషన్ చేయండి బాగా, ఈ ఆనాపానసతి ధ్యానం అంటే ఎంత బాగుందో అంటే, నీ అంతా నువ్వు ఎస్కేపిస్ట్, నీకు తెలియదు, నువ్వు డబ్బులు సంపాదించుకోవాలి, టైం వేస్ట్ చేయొద్దు. నువ్వు కూడా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయి, ఇంటి నుంచి స్వగృహ ప్రోడక్ట్స్ అని ఆయన ఇంకా డిస్కరేజ్ చేస్తాడు. ఇంకెందుకంటే వాళ్ళ పరిభ్రమించేదంతా డబ్బు ప్రపంచం, లేకపోతే పేరు ప్రఖ్యాతులు, లేకపోతే ఒక సెలబ్రిటీ, ఒక కిక్ ఉండాలన్నమాట జీవితంలో. సెలబ్రిటీ పైకి మాత్రం ఈ అలంకరణలు, లోపలంతా దుఃఖమే, పైకి మాత్రం బాగున్నట్టు నటిస్తుంటారు. సో ఇదంతా కూడా యవనాత్మ స్థితి. దాని తర్వాత పరిణత ఆత్మ, మన ఆత్మస్థాయిల్లో మనం ఇంకొంచెం ఎదుగుదల జరిగి మెచ్యూర్ సోల్ అంటాం అన్నమాట. మెచ్యూరిటీ మనకు వస్తుంది. ఈ పరిణత ఆత్మలో మనము ఫస్ట్ టైము వాల్యూ ఆఫ్ రిలేషన్షిప్స్ గురించి తెలుస్తుంది. ఫస్ట్ టైం కొన్ని క్వశ్చన్స్ మనకు వస్తాయి. నేను మా బ్రదర్స్ ఎందుకు ఇంత డిఫరెంట్గా పుట్టాము? ఆ పొరుగింటి వాళ్ళు నేను ఒకటే కాలేజీలో చదివాము, కానీ అతనికేమో మంచి మార్క్స్ వస్తున్నాయి, నాకెందుకు రావట్లేదు? ఈ విధమైన క్వశ్చన్స్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ యూ అండ్ మీ? మనల్ని ఎవరు క్రియేట్ చేశారు? నేను ఎవరిని? నేను ఈ జీవితంలో ఏం చేయాలి? నా జీవిత లక్ష్యం ఏంటి? ఈ క్వశ్చన్స్ అన్ని మెచ్యూర్ సోల్లో వస్తాయి. వాళ్ళకి కొంచెం మెచ్యూరిటీ వచ్చింది కాబట్టి మనీ మీద వ్యామోహం తగ్గుద్ది. మనీ కాదయ్యా, మనకి ఫ్రెండ్షిప్ ఇంపార్టెంట్. ఫ్రెండ్స్ కోసం ఏదైనా చేస్తాం మేము. ఆ ప్రేమ కోసం త్యాగం చేస్తాం, త్యాగమూర్తులు. సో అది వస్తుందన్నమాట, త్యాగభావము, ఫ్రెండ్షిప్, రిలేషన్షిప్. కానీ ఇక్కడ కూడా ఒక ఛాలెంజ్ ఉంది. ఆ రిలేషన్షిప్స్లో ఒక్కొక్కసారి హర్ట్ వచ్చేస్తుంది. వీళ్ళు చూపిస్తున్న ప్రేమకి రెసిప్రకేషన్ ఉండదు. వాళ్ళు కృతజ్ఞతలు కూడా చెప్పరు. వీళ్ళు మాత్రం వీళ్ళు పనులు చేస్తుంటారు, వాళ్ళు నో థ్యాంక్స్ కూడా చెప్పరు. ఇంకా వాళ్ళకి లోపల మండిపోతూ ఉంటుంది అనమాట. ఒకసారి చాలా టర్బులెంట్గా ఉంటుంది. కార్మిక్ రిలేషన్షిప్ ప్యాటర్న్స్ కూడా రావచ్చు ఇక్కడ. ఎన్నో రుణానుబంధాలు ఫామ్ అవుతుంటాయి. సో ఈ పరిణిత ఆత్మస్థితిలో మన యొక్క సోల్ క్వెస్ట్ బిగిన్ అవుతుంది. అంటే నేను ఎవరినో తెలుసుకోవాలనే ప్రయత్నం ఇక్కడ మొదలవుతుంది. సో శైశవాత్మ స్థితిలో సర్వైవల్ ఇష్యూస్. నేను ఖానా పీనా సోనా అని గుర్తుపెట్టుకోండి. ఖానా పీనా సోనా అంటే జీవితం అంటే తినాలి, పడుకోవాలి, అంతే. ఒకరోజు చచ్చిపోతాం అంతే. అది ఖానా పీనా సోనా, అంతకంటే ఏం లేదు జీవితం. డెఫినేషన్ వాళ్ళని అడిగితే వాట్ ఈజ్ లైఫ్ అంటే వాళ్ళు అదే చెప్తారు, ఖానా పీనా సోనా. సో బాలాత్మ ఏం చెప్తారంటే మై రిలీజియన్, మై కాస్ట్, మై పీపుల్, మై తెలంగాణ, మై ఆంధ్రప్రదేశ్ గ్రేట్, యువర్స్ ఈజ్ బక్వాస్. వాళ్ళు అదే ఇంకా వాళ్ళు దానికే ఇంకా మిగతా వాళ్ళందరినీ రూల్ అవుట్ చేసేసడానికి ట్రై చేస్తారు. జర్మనీలో ఒక అబ్జర్వేషన్ చేశాను మొన్న వెళ్ళినప్పుడు.
అక్కడ ఆ ల్యాండ్ని ఫాదర్ ల్యాండ్ అంటారు అనమాట. మనం ఏమంటే మదర్ కంట్రీ, భారతదేశం మాతృభూమి అంటాం, వాళ్ళు పితృభూమి అనమాట వాళ్ళకి. సో అక్కడంతా కూడా ఆ నేషనలిజము, ప్యాట్రియాటిజము మనకి అందరికీ ఉంటుంది, ప్రతి దేశం మీద వాళ్ళ దేశభక్తి ఉంటుంది. కానీ అది ఒక డిస్ప్రపోర్షనేట్ ఆరియన్ రేస్ అనేది డెవలప్ చేయాలని హిట్లరు మిలియన్స్ ఆఫ్ పీపుల్ని కాన్సన్ట్రేషన్ క్యాంప్స్లో చంపడము, ఇవన్నీ కూడా బాలాత్మ యొక్క టెండెన్సీస్. ఆర్గనైజ్డ్గా నాజీ కాన్సన్ట్రేషన్ క్యాంప్స్, నాజీ పీపుల్ని తయారు చేసి, నాజీ ఆర్మీ సోల్జర్స్ని ఆర్గనైజ్డ్గా టార్చర్ చేంబర్స్లో చంపడం జరిగింది. ఇదంతా బాలాత్మ స్థితి. ఆయనకి అంతకంటే తెలీదు. ఆ బాలాత్మ స్థితిలో అంతే. మిగతా వాళ్ళంతా మనం ఈ హ్యూమన్ స్పీషీస్లో ఓన్లీ ఆరియన్స్ మాత్రమే ఉండాలి, మన జర్మన్సే గొప్పవాళ్ళు, మిగతా వాళ్ళంతా లేదు. ఇట్లా తయారవుతారు అనమాట బాలాత్మ స్థితి. ఇప్పుడు ప్రపంచంలో చూస్తే ఎంతో మంది బాలాత్మలు కూడా ఉన్నారు. దాని తర్వాత యవనాత్మలు కూడా ఎంతో మంది ఉన్నారు. యవనాత్మలకి ఒట్టి డబ్బు సంపాదన, వాళ్ళ ఓ లైఫ్ అంతా కూడా నేమ్, ఫేమ్, సక్సెస్ మీద రివాల్వ్ అవుతూ ఉంటుంది. కానీ ఎక్కువ యవనాత్మలు ఎక్కడ ఉంటారో అక్కడ వృద్ధాత్మలు కూడా పుడతారండి బాగా. ఇప్పుడు అమెరికా యవనాత్మ దేశం, యంగ్ సోల్ కంట్రీ అమెరికా. అందరూ అక్కడ పరిగెడుతుంటారు, అమెరికాకి వెళ్ళిపోవాలి. డబ్బులు సంపాదన అంటే ఇక్కడ మనం సంపాదించాలంటే 100 రెట్లు 1000 రెట్లు వస్తుంది అక్కడ. సేమ్ టైం 1 అవర్ వర్క్ చేస్తే ఇక్కడ వేరు, అక్కడ 1000 రెట్లు వస్తుంది, అక్కడికి వెళ్ళిపోవాలి. సో కానీ అమెరికా దేశంలో ఎంతో మంది ఓల్డ్ సోల్స్, ట్రాన్సెండెంటల్ సోల్స్ పుట్టారు కూడా. రిచర్డ్ బాక్, షెర్లీ మ్యాక్లేన్, రూత్ మాంట్గమరీ, ఒక అద్భుతమైనటువంటి మాస్టర్స్ వాళ్ళు కూడా. సో ఎక్కడైతే యంగ్ సోల్స్ పుడతారో అక్కడ ఓల్డ్ సోల్స్ కూడా వస్తారు వాళ్ళు. ఎందుకంటే డైరెక్షన్, మార్గదర్శకం ఇవ్వడానికి. సో ఇప్పుడు యవనాత్మ నుంచి పరిణిత ఆత్మలో మనం ప్రవేశించినప్పుడు ఆల్రెడీ ఎన్నో జన్మ పరంపరలు అయిపోయినాయి. ఇప్పటికి మెచ్యూరిటీ వచ్చేసింది. ఇప్పుడు ఇక్కడ ఫీలింగ్ అనేది ఫస్ట్ టైం వాల్యూ చేయబడుతుంది. ఫీలింగ్స్, ఎమోషన్స్, ఎమోషనల్ బాండింగ్, ప్రేమని మనం పంచుకోవడము. వాళ్ళకి డబ్బు మీద అంత పిచ్చి వ్యామోహం ఉండదు. వాళ్ళకి ఓన్లీ ఫ్రెండ్షిప్, ప్యూర్ ఫ్రెండ్షిప్, కనెక్షన్, హౌ టు కనెక్ట్ విత్ పీపుల్, హౌ టు బీ ఇన్ ద సంఘ, కమ్యూనల్ లైఫ్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ వాళ్ళకి. దాని తర్వాత వృద్ధాత్మ అంటాం. వృద్ధాత్మ అంటే ఓల్డ్ సోల్. వృద్ధాత్మ స్థితిలో వారికి వాళ్ళ లైఫ్ యొక్క మెయిన్ లక్ష్యం ఏంటంటే ఆత్మజ్ఞానము. నేనెవరిని, ఎందుకు పుట్టాను, ఇది తెలుసుకున్న తర్వాతే నేను మిగతా అన్ని. అంతవరకు నో జాబ్, నథింగ్. రమణ మహర్షి లాగా వెళ్ళిపోయి అరుణాచలంలో కూర్చుంటారు అంతే. ఇంకా వాళ్ళకి వేరే గోల్ లేదు. దీనికోసం పుట్టలేదు వాళ్ళు. వృద్ధాత్మ స్థితిలో ఆల్రెడీ వాళ్ళు సచ్ హై లెవెల్స్ ఆఫ్ కాన్షియస్నెస్ రీచ్ అయిన తర్వాత వాళ్ళు వేరే పని చేయలేరు. నేను డాక్టర్గా ఎంబీబీఎస్ కంప్లీట్ చేసిన తర్వాత, ఎండి కంప్లీట్ చేసిన తర్వాత నాకు అది కాదు, నా కప్ ఆఫ్ టీ కాదు. నాకు అది ఒక జైల్లాగా ఉండేది. హాస్పిటల్స్లో పనిచేస్తూ ఇంజక్షన్లు ఇచ్చుకొని అందరికీ యాంటీబయాటిక్స్ ఇచ్చి మెడిసిన్స్ రాసి, దానికోసం నేను పుట్టలేదు. నాకు జైల్లాగా ఉండేది. మళ్ళీ డబ్బులు సంపాదించడానికి పుట్టలేదు నాది. అది కాదు నాది. సో నాకు ఆత్మజ్ఞానం ఉన్నది. నా డిపార్ట్మెంటు మెడిటేషన్, సోల్ సైన్స్. మనం దేనికోసం పుడతామో అదే ఉంటుంది. అందుకే కొంతమంది చిన్నపిల్లల నుంచి చూస్తే వాళ్ళ యొక్క మనస్తత్వం మనకు తెలిసిపోతుంది. కొంతమందికి ఈ యొక్క టెండెన్సీస్ ఇంకా ఉంటాయి అన్నమాట, కొన్ని లాగుతూ ఉంటాయి. కొంత ఎవాల్వ్డ్ సోల్స్కి ఓన్లీ గోల్ ఈజ్ హయ్యర్ గోల్స్. ఎప్పుడు స్వామి వివేకానంద, రామకృష్ణ పరమహంస, అరబిందో, వీళ్ళంతా కూడా లైఫ్ వాళ్ళ చిన్నప్పటి నుంచే వాళ్ళ సంస్కార విత్తనాలు. మరి వాళ్ళంతా వృద్ధాత్మలు. సో ఈ వృద్ధాత్మ స్థితిలో మనకి మన గోలు ఆత్మజ్ఞానం ఉంటుంది. నేను ఎవరినో తెలుసుకోవాలి, నా జీవిత లక్ష్యం ఏదో తెలుసుకోవాలి.
ఇది వాళ్ళ గోల్ అంతే. వాళ్ళు ఈ స్కూల్లో ఎక్సెల్ చేయడానికి, ఐఏఎస్ పరీక్షలు రాయడానికి రాలేదు వాళ్ళు, దానికోసం రాలేదు. వాళ్ళు ఒకవేళ పాస్ అయినా కూడా వాటి మీద ఉండదు, దృష్టి ధ్యాస ఉండదు వాళ్ళది, మళ్ళీ ఇదే వెళ్ళిపోతుంది. సో నెక్స్ట్ స్టేట్లో అతీతాత్మ అంటాం, అంటే ట్రాన్సెండెంటల్ సోల్. ఇప్పుడు వృద్ధాత్మ స్థితిలో మనం జన్మలని కంప్లీట్ చేసుకుంటాం, జన్మ పరంపరలు అయిపోతుంది, జన్మ రాహిత్య పదవి మనకి లభిస్తుంది వృద్ధాత్మ స్థితిలో. ఇప్పుడు మీరు +2గా అయిపోయింది, ఇంటర్మీడియట్ కూడా అయిపోయింది, అయిపోతే ఇంకా కాలేజ్ లేదు. ఏమన్నా కొంచెం హైయర్ స్టడీస్ కంటే యూనివర్సిటీకి ఎంటర్ అవుతారు. యూనివర్సిటీలో కూడా మాస్టర్స్ చేసేసిన తర్వాత పిహెచ్డి చేసుకోవచ్చు. ఇంకా అయిపోయింది. ఇంకా పిహెచ్డి అయిన తర్వాత ఇంకేం లేదు, టీచర్గా పుడతాం మనం. ఓకే, నేను ఆ యూనివర్సిటీలో వేరే స్టూడెంట్స్కి టీచ్ చేయడానికి నేను మళ్ళీ టీచర్గా వస్తాను, సేమ్ యూనివర్సిటీ. లేకపోతే స్కూల్లో జాయిన్ అవుతాను టీచర్గా. ఇప్పుడు స్టూడెంట్గా జాయిన్ కాదు, ఒక టీచర్గా జాయిన్ అవుతాను. ఈ అతీతాత్మలంతా కూడా టీచర్స్ ఆఫ్ ట్రూత్ అని చెప్పచ్చు, బోధిసత్వులు. వారికి ఎప్పుడు కూడా వాళ్ళు తెలుసుకున్న సత్యాన్ని ఎప్పుడు అందరికీ బోధించాలని పుడతారు. వాళ్ళంతా బోధిసత్వులు, ట్రాన్సెండెంటల్ సోల్స్. సోల్ కోచెస్ అందరూ కూడా బోధిసత్వులే, ట్రాన్సెండెంటల్ సోల్స్. వృద్ధాత్మలు మరి ట్రాన్సెండెంటల్ సోల్స్. లేకపోతే మీరు ఇంతసేపు ఈ సండే అంతా కూడా కూర్చోలేరు ఇంతవరకు. మీరు ఇప్పుడు యంగ్ సోల్, యు విల్ బి రెస్ట్లెస్, ఎప్పుడు ఇక్కడి నుంచి పారిపోదామా అని ఉంటుంది. ఇంత ఇంట్రెస్ట్, ఇంత ఆసక్తితో ఈ నేర్చుకోవాలి, ఇంకా తెలుసుకోవాలని ఉందంటే ఇది వృద్ధాత్మ, మినిమం వృద్ధాత్మ, లేకపోతే అతీతాత్మలు. అతీతాత్మ యొక్క ముఖ్యమైనటువంటి క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఏంటంటే అందరికీ చెప్పాలి, ఇది లోక కళ్యాణం. వాళ్ళది ఇదే గోల్ ఉంటుంది. నేనే కాదు, నాతో పాటు అందరినీ తీసుకెళ్తాను, నేను అందరూ బెనిఫిట్ పొందాలి, అందరు నేను పొందుతున్న ఆనందం అందరికీ పంచాలి, ఇది అదే ఉంటుంది వాళ్ళకి. సో దాని తర్వాత అనంతాత్మ అంటాం. అనంతాత్మ అంటే ఇన్ఫైనైట్ సోల్. ఇదే సేమ్ థింగ్ ఒక మ్యాసివ్ స్కేల్లో హెల్ప్ చేయడం జరుగుతుంది. తథాగత స్థితి అని చెప్పచ్చు. తథాగత స్థితి. బుద్ధుడు ఎన్నో బోధిసత్వుల జన్మలు తీసుకున్న తర్వాత తథాగతుడుగా ఆఖరి జన్మ అంటే బర్త్ అంటే జన్మ అంటే ఓకే ఓకే ఓకే, యూ జాయిన్ ద క్లాస్ లేట్, అందుకే నువ్వు మిస్ అయిపోయావు. మీ అన్నకు తెలుసు బాగా. ఏంటంటే మనం స్కూల్లో జాయిన్ అవుతాం కదా, అడ్మిషన్ తీసుకుంటాం కదా, అట్లానే ఈ అర్త్ కూడా, మన భూమి కూడా ఒక స్కూలు. దీనిలో కూడా మళ్ళీ పుడతాం కదా, మనం పైనుంచి ఆత్మలోకం నుంచి ఇక్కడికి వచ్చి పుడతాం కదా, అదే జన్మ తీసుకోవడం అంటే. ఈ స్కూల్లో అడ్మిషన్ రావడమే జన్మ తీసుకోవడం అంటే. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. సీ స్పాంటేనియస్ క్వశ్చన్. దిస్ ఇస్ ఓల్డ్ సోల్ క్వశ్చన్. సో ఫ్రెండ్స్, ఈ యొక్క మనం ఎక్కడ మనం ఏ స్థితిలో ఉన్నాము, ఈ 7 లెవెల్స్ ఆఫ్ సోల్స్ ఎవల్యూషన్లో ఆత్మ వయస్సుని మనం ఎస్టిమేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక కాన్సెప్ట్ ద్వారా ఇంకొంచెం మనం తెలుసుకుందాం దీన్ని. రామాయణం కాన్సెప్ట్ నుంచి. రామాయణంలో కొన్ని క్యారెక్టర్స్ ఉన్నారు. ఈయన ఎవరో చెప్పండి? కుంభకర్ణుల వారు. కుంభకర్ణుడు. అందుకే బాగా నిద్రపోతున్నాడు ఆయన. ఆయన ఎంత నిద్రపోతాడంటే 6 నెలలు నిద్రపోతాడంట. నిద్ర లేసినప్పుడు ఆకలి, ఖానా పీనా సోనా, ఎప్పుడు నిద్రపోతుంటాడు, ఎప్పుడు తిండి. లేచినప్పుడు ఆకలితో ఎవరున్నా మనుషులను పట్టుకొని తినేస్తుంటాడు ఆయన. యానిమల్స్ ఉంటే చంపి తినేస్తుంటాడు. ఫుల్ వైలెంట్ కిల్లింగ్ అండ్ వెరీ తామసిక్, ఎంతో తామసమైనటువంటి ఎనర్జీతో ఉన్నటువంటి స్థితి. దీన్నే మనం ఇన్ఫాంట్ సోల్ నేచర్ అంటాం, అంటే శైశవాత్మ. సో తామసిక ఎనర్జీ, తామసికం ఎక్కువ ఉంటుంది. తామసిక జన్మలు ఎన్నో ఉంటాయి మనకి. ఆ జన్మలంతా బిగినర్ సోల్స్ అనమాట. అంటే
శైశవాత్మలుగా ఖానాపీనా సున్, అంతే, ఇంకేం లేదు. లైఫ్ అంతా అదే ఉంటుంది. అట్లా ఎన్నో జన్మలు తీసుకుంటాం, ఎన్నోసార్లు ఫెయిల్ అవుతుంటాం, మళ్ళా దాంట్లోనే మళ్ళా తర్వాత మనము 1 level of souls. అంటే మొదటి కుంభకర్ణ జన్మల్ని మనం 2 రకాలుగా పెట్టుకోవచ్చు. ఎట్లా అంటే శైశవాత్మ, బాలాత్మగా పెట్టుకోవచ్చు. అంటే 2 తామసిక సంబంధించింది. ఓకే అండి, తామసికమైనటువంటి జన్మల్లో శైశవాత్మ, బాలాత్మ. దాని తర్వాత ఈయన దశకంఠుడు, రావణ బ్రహ్మ అని చెప్తాం, రావణుడు. ఆయన కూడా ఎక్కువ డివోషనల్ పర్సన్, ఎప్పుడు శివుడికి చేస్తూ ఉంటాడు, పూజలు చేస్తూ ఉంటాడు. కానీ అదంతా కూడా దేనికోసం అంటే ఆ పేరు ప్రఖ్యాతులు ఆయన గొప్పగా ప్రూవ్ చేసుకోవాలి వరల్డ్కి, నేను అందరికంటే మైటియెస్ట్కి. ఆయనకి క్లారిటీ లేదు. సీతాదేవిని కిడ్నాప్ చేశారు, ఏం చేయకూడదో అది చేస్తుంటాడు. రాజసిక నేచర్ ఆయనకి, ఎప్పుడు రాజసం అంటేనే గర్వం, ఒక అహంకారం. అందుకే ఆయన యొక్క కంఠాలని బాణం వేసి కట్ చేసేసినా కూడా రాముడు, ఆయన మళ్ళా కొత్తవి వస్తుంటాయి అన్నమాట. అప్పుడు విభీషణ్ చెప్తాడు, ఆయన సీక్రెట్ అంతా ఆయన పొట్టలో ఉందని చెప్తాడు. అంటే పొట్ట అంటే ఏంటిది? మణిపూరక చక్రం. ఇది మన యొక్క అహంకారం ప్లేస్ అనమాట. ఆయన ఫుల్ అహంకారి. రాజసం అంటేనే ఫుల్, నాకంటే ఎవ్వరు లేరు, నేనే గొప్ప, ఐఎమ్ ద మైటియెస్ట్ వారియర్, ఇదనమాట. సో ఎవరైనా ఇప్పుడు ఒక్కొక్కసారి వేరే వాళ్ళు ఓర్చుకోలేరు, తనకంటే గొప్ప వాళ్ళు ఉంటే అది కాదు, నేనే గొప్ప. అది అహంకారమైనటువంటి నేచర్, మనకి రాజసికమైనటువంటి నేచర్. చాలా కోపాగ్ని వస్తుంటుంది, ఎప్పుడు కోపంతో ఉర్రూదులు ఊతుంటారు, కోపంతో ఎన్నో ధ్వంసక్రియలను చేపడుతుంటారు, చేయరాని పనులు చేస్తుంటాము. ఇదంతా కూడా రాజసికమైనటువంటి జన్మలు మనకి. 1 level of souls. దాని తర్వాత రామాయణంలో నెక్స్ట్ పర్సన్ ఈయన ఎవరో చెప్పండి? విభీషణుడు. కుంభకర్ణుడు, రావణుడు, విభీషణుడు, ముగ్గురు 3 గుణాలకి ప్రతీక. కుంభకర్ణుడు తామసికమైన గుణము, రావణుడు రాజసికమైన గుణము, మరి విభీషణుడు సాత్వికమైనటువంటి గుణము. అందుకే మనకి ఈ జన్మలు వస్తాయి, సాత్వికమైనటువంటి జన్మలు, సత్వపూరితమైనటువంటి జన్మలు. ఆ జన్మల్లో మనం మెచ్యూర్ సోల్స్ గా ఉంటాం, పరిణితి చెందినటువంటి ఆత్మలు. అంటే ఈ యుద్ధాలు, ఎప్పుడు కొట్లాట్లు ఎన్ని కాకుండా, నేనెవరిని, వాళ్ళ బ్రదర్స్ చెప్పేవాడు, ఎందుకు యుద్ధం చేయడం, ఎందుకు నువ్వు సీతాదేవిని ఇట్లా అపహరించి తెచ్చావు, ఆవిడ ఆల్రెడీ మ్యారీడ్ ఉమెన్ అట్లా క్యాప్టివేట్ చేసావు, కిడ్నాప్ చేసావు, దిస్ ఈజ్ రాంగ్, వెళ్ళి ఇచ్చేసే. వాళ్ళ అన్నకి చెప్పేవాడు, వాళ్ళ అన్నకి యుద్ధం వద్దు, మనం వెళ్ళి ఆయన నుంచి నేర్చుకోవాలి, ఆయన గొప్ప మాస్టర్, నాకు ఇంకా తెలియంది, రాముల వారికి అన్నీ తెలుసు, ఆయన దగ్గరికి వెళ్ళి మనం నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది అని ఎప్పుడు వారించి చెప్పేవాడు అనమాట. ఆయన వెళ్ళి రాముని కూడా కలుస్తారు. సో ఈయన సాత్విక్ సోల్, మెచ్యూర్ సోల్. మరి రామాయణంలో ఇంకొక అడ్వాన్స్ సోల్ ఉన్నారు, నెక్స్ట్ స్టేజ్, ఓల్డ్ సోల్, ఓల్డెస్ట్ సోల్. ఎవరు ఈయన? ఎవరో చెప్పండి? హనుమంతుడు గొప్ప ఓల్డ్ సోల్, వృద్ధాత్మ. ఎంత గొప్ప మాస్టర్ అంటే, ఆయన చిన్నప్పుడు 3 సంవత్సరాలు ఉన్నప్పుడే ధ్యానంలోకి వచ్చేసి అంజనీపుత్రుడు అయిపోయారు, ఆంజనేయుడయ్యారు, 3rd ఐ ఓపెన్ అయింది, వాయుపుత్రుడయ్యాడు. హాస్పిటల్లో ఒక ప్లేస్ ఉంది, ఒక పర్వతం ఉంది, అంజనాద్రి. ఇఫ్ యు గో దేర్, హాస్పిటల్లో అంజనాద్రి ఎక్కి మెడిటేషన్ చేయండి. దిస్ ద బర్త్ ప్లేస్ ఆఫ్ హనుమాన్. 2 ప్లేసెస్ని అట్లా ఐడెంటిఫై చేశారు. మేబీ ప్రాబ్లీ హీ స్టేడ్ ఇన్ 2 ప్లేసెస్. వన్ ఈజ్ నాసిక్లో కూడా ఒకటి ఉంది, ఇట్లా అంజనాద్రి లాంటి పర్వతం, ఆంజనేయుడు అక్కడ పుట్టారంటారు, లేకపోతే ఇక్కడ పుట్టారంటారు. అమేజింగ్ ఎనర్జీ. నేను ఇప్పుడు హాస్పిటల్కి 10 సార్లు వెళ్ళాను, కానీ ఇప్పటికి వెళ్ళాలనిపిస్తుంటుంది. అక్కడ వెళ్ళినప్పుడల్లా మిస్టికల్ ఎక్స్పీరియన్స్ వస్తుంటాయి.
ఐ జస్ట్ గో అండ్ మెడిటేట్ ఆన్ ద రాక్స్. కూర్చుని రాక్స్ మీద కూర్చుని మెడిటేషన్ చేస్తాను. హంపి దగ్గర అద్భుతమైనటువంటి అంజనాద్రి పర్వతం, దాని మీద చక్కగా కూర్చొని మెడిటేషన్ చేయొచ్చు. ఎంత వైబ్రేషన్స్, బ్యూటిఫుల్ వైబ్రేషన్స్ అనమాట. ధ్యానం ఒక డీప్ మెడిటేషన్ స్టేట్కి వెళ్ళిపోతుంది. సో ఇది సుప్రా సాత్విక్ నేచర్. ఆయన ఓల్డ్ సోల్. సుప్రా సాత్విక్ సత్వగుణానికి ఇంకా మిలియన్ రెట్లు పెంచబడినటువంటి స్థితి. అంటే ఆయన ఓల్డ్ సోల్. అందుకే చిన్నప్పటి నుంచే వాళ్ళకి ఆ ఓల్డ్ సోల్స్కి ఆ సంస్కార విత్తనాలు ఉంటాయి కదా, అవి బయటకు వచ్చేస్తాయి. ఇప్పుడు మా లైఫ్ రీసెర్చ్ అకాడమీకి 2 మాస్టర్స్ వచ్చారు, అఖిల అండ్ హారిక. వాళ్ళు వెరీ యంగర్ ఏజ్. వాళ్ళు కాలేజ్ అయిపోగానే ఇది తెలిసింది, ధ్యానంలోకి వచ్చేసారు. వాళ్ళకి ఇంకా వేరేది ఏమి రుచించలేదు, వాళ్ళు వెంటనే వచ్చేసారు ఇక్కడికి. వచ్చి అప్పటి నుంచి ఆవిడ వెళ్ళలేదు, హారిక గారు, అఖిల గారు. వెరీ ఓల్డ్ సోల్స్, దర్ వెరీ ఓల్డ్ సోల్స్. వాళ్ళకి ఇదే స్పిరిచువాలిటీ దీనికోసమే పుట్టారు వాళ్ళు, కారణ జన్ములు. సో వాళ్ళ ప్రయారిటీస్ వాళ్ళకి తెలుసు అనమాట, ఏది హైయెస్ట్ ప్రయారిటీ. దే రెజనేట్ ఎ లాట్. అండ్ రాముడు మరి విముక్తాత్మ, అతీతాత్మ అండ్ అనంతాత్మ కింద వస్తారు. రాముడు నిర్గుణం, కంప్లీట్ ఫుల్ మూన్ వచ్చేసాడు. సో ఈ ఆత్మ పరిణామ క్రమంలో రాముల వారిని మనం విముక్త అనంతాత్మ కింద మనం పరిగణించవచ్చు. సో రామాయణము ఒక ఆత్మాయణం లాంటిది. మన ఆత్మ ప్రయాణం మనం చూసుకోవచ్చు అక్కడ. ఇప్పుడు హనుమంతుల వారు వాయుపుత్రుడయ్యారు. ఫస్ట్ బ్రెత్ వాచింగ్, బ్రెత్ ఏరియన్, వాయువుని పట్టుకున్నారు. పవన్ పుత్రుడయ్యారు. చక్కగా అబ్జర్వ్ చేస్తూ బ్రెత్ని శ్వాస మీద ధ్యాస పెట్టి ఈ లంకా దహనం చేశారు ఫస్ట్. లంక అంటే ఏంటి? లంక అంటే అజ్ఞానం, మనలో ఉండే అజ్ఞాన అంధకారం అంటాం. అజ్ఞానం అనే అంధకారము భయంకరమైనటువంటి అంధకారం. లైట్లు లేకపోవడం అంధకారం కాదు, అజ్ఞానంతో మనం చూడలేనటువంటి సత్యాలను చూడలేకుండే అజ్ఞాన అంధకారం దహించేది పవనపుత్రుడు హనుమంతుల వారు. అంటే మనలో కూడా ఆత్మ మనం రెడీగా ఉన్నప్పుడు, మెచ్యూర్ సోల్ నుంచి ఓల్డ్ సోల్కి వెళ్ళినప్పుడు మెడిటేటర్స్ అవుతాం. మనం విల్ బి డ్రాన్ టువర్డ్స్ మెడిటేషన్. మనకు తెలుస్తుంది మిగతా వాళ్ళు ఇదంతా బక్వాజ్, ఇవన్నీ వేస్ట్ టైం, వేస్ట్ ఆఫ్ ఎనర్జీ, టైం అని చెప్తారు. కానీ మీరు మాత్రం కూర్చుంటారు ధ్యానంలో. అబ్జర్వ్ ద బ్రెత్, స్టిల్ ద మైండ్, మైండ్ఫుల్నెస్, అవేర్నెస్. దాని తర్వాత మీకు ఎన్నో అనుభవాల పరంపర. ఈ అజ్ఞాన అంధకారాన్ని దహనం చేస్తారు, లంకా దహనం చేస్తారు. ఆ తర్వాత ఏమొస్తుంది? లంకా దహనం తర్వాత సీతారాముల కళ్యాణం, సుందరాకాండ, బ్యూటీ వస్తుంది, గ్రేస్ వస్తుంది. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, సుందరం. అవర్ సోల్ ఈజ్ ఆల్వేస్ సుందరం. సత్యం శివం సుందరం. ఎప్పుడు సోల్ ఈజ్ ఆల్వేస్ ఇన్ ఎ బ్లిస్ఫుల్ స్టేట్. సో మనకి ఇవన్నీ కూడా గ్రాడ్యువల్ ప్రోగ్రెషన్లో ఆ స్టేట్కి మనం రీచ్ అవుతాం. రామాయణం అనేది మనం ఈ కోణంలో చదివితే ప్రతి స్టోరీ నుంచి ఎన్నో నేర్చుకుంటాం అన్నమాట. మన యొక్క ఆత్మ ప్రయాణం ఎన్నో జన్మలు మనం తామసికమైనటువంటి, రాజసికమైన జన్మలు తీసుకొని సాత్వికము, తర్వాత ఓల్డ్ సోల్గా వచ్చాము. కొంతమంది ఇక్కడ సుప్రా సాత్విక్, మీరంతా కూడా ట్రాన్సెండెంటల్ సోల్స్. ఎంతోమంది ఆల్రెడీ ఆ స్థితికి వెళ్ళిన వాళ్ళు. ఇప్పుడు కూడా ఈ జన్మలో ఎంతో ధ్యాన ప్రచారము, అందరికీ ఈ స్ప్రెడ్ చేయాలి, నాలెడ్జ్ అందరికీ పంచిపెట్టాలి, నాతో పాటు అందరినీ తీసుకువెళ్ళాలి ఈ మార్గంలోకి. అందుకే మనకి ఈ వృద్ధాత్మ స్థితి తర్వాత చాలా మందికి చాయిస్ ఉంటుంది. స్కూలింగ్ అయిపోయింది, ఇప్పుడు మిగతా అన్ని ఆప్షన్సే, ఆప్షనల్. మళ్ళా ఇన్కార్నేషన్ జన్మ తీసుకోవాలా లేదా అనేది మన చేతుల్లో ఉంటుంది. మాస్టర్స్ అడుగుతారు, నువ్వు కంప్లీట్ చేసుకున్నావు, నీ గ్రాడ్యుయేషన్ అయిపోయింది, తర్వాత నువ్వు ఏమైనా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తావా, లేకపోతే ఏమైనా హైయర్ స్టడీస్ ఇంకేమైనా ఉందా ఇంట్రెస్ట్ అని అడుగుతారు.
అప్పుడు చాలా వరకు మనకి ఎస్ ఐ వాంట్ టు స్టడీ, హైయర్ స్టడీస్కి వెళ్ళాలి, నేను ఈసారి ఇంకొక జన్మ తీసుకుంటాను, ఈసారి ఇప్పుడు కార్మిక్ ఆబ్లిగేషన్స్ ఉండవు. ఓల్డ్ సోల్ స్టేజ్లో కర్మలు న్యూట్రలైజ్ అయిపోతాయి, కర్మ ప్రక్షాళన అయిపోయింది. ఓన్లీ ఇప్పుడు మన ప్యాషనేట్గా మనం జన్మ తీసుకుంటాం. ఈ లైఫ్ టైంలో నేను ఓన్లీ ఆస్ట్రల్ ట్రావెల్ గురించి దానిలో బాగా రీసెర్చ్ చేస్తాను. జన్మ తీసుకుని ఓన్లీ ఆస్ట్రల్ ట్రావెల్, ఈసారి థర్డ్ ఐ, ఓన్లీ థర్డ్ ఐ, ఆకాశిక్ రికార్డ్స్, నా జన్మలో నా ఓన్లీ పాస్ట్ లైఫ్ జన్మ పరంపర గురించి నేను ఇట్లా తీసుకుంటాం, ఇట్లా ప్రణాళిక తీసుకుని వస్తాం అంతే. లైఫ్ టైం అంతా దానికోసమే మనం వెచ్చిస్తాం అన్నమాట. సో ఒక్కొక్కళ్ళు కూడా వాళ్ళ వృద్ధాత్మ స్థితి తర్వాత జన్మ రాహిత్యం వచ్చినప్పటికీ ఇంకొక జన్మ తీసుకుంటాం. జైన్ స్క్రిప్చర్స్లో ఒకటి రాయబడింది, దాన్ని ఏమంటామంటే తీర్థాంకర గోత్రబంధము. ఒక తీర్థాంకరుడు తన ఆత్మజ్ఞానం పొందినప్పటికీ తనకి నాలాగా ఒక 1000 మందిని మాస్టర్స్ని తయారు చేయాలి, తీర్థాంకులు తయారు చేయాలనే ఒక ఆకాంక్షతో, కోరికతో మళ్ళా ఎన్నో జన్మలు తీసుకుని టీచర్గా, బోధిసత్వుడుగా వచ్చి వారిని తీర్థాంకులు చేస్తాడు. అంటే ఒక మాస్టరు ఓల్డ్ సోల్ అయిన తర్వాత, రియలైజేషన్ పొందిన తర్వాత కూడా ఇంకా జన్మలు తీసుకుని నాలాగా ఎంతో మందిని తయారు చేయాలి అని మళ్ళా వస్తారనమాట జన్మలు. సో ఈ విషయం మనం గుర్తించాలి. చాలా వరకు ఇక్కడ ఎంతో మంది వరకు మీరు యు ఆర్ ట్రాన్సెండెంటల్ సోల్స్, మీరే కాదు, మీరు ఎంతో మందికి మీరు చేయడానికని ఇక్కడ పుట్టాం మనం. సో ఫస్ట్ ఈ స్టేట్లో ఉంటాం మనం, అసుర స్థితి. అంటే బేబీ, ఇన్ఫెంట్ సోల్, బేబీ సోల్, యంగ్ సోల్ నేచర్ అంతే. అంటే తామసము, రాజసం అట్లాంటి జన్మలు ఎన్నో ఉన్న తర్వాత మెచ్యూర్ సోల్కి కొంచెం మనం మనిషిగా జీవించాలి అని అంటుంటాం కదా, మనసున్న మనిషిగా. అంటే మనసు ఉండాలి కొంచెం ఓన్లీ గుడ్ థింగ్సే చెయ్యి, హామ్ చేయొద్దు. మెచ్యూర్ సోల్స్ చాలా ఎవరికి నొప్పించకుండా కొంచెం సత్వగుణం ఉంది వాళ్ళకి. ఆ తర్వాత మనం బుద్ధత్వ స్థితికి మనం అంకురార్పణ జరుగుతుంది. వృద్ధాత్మ, అతీతాత్మ, అనంతాత్మ, ఈ స్థితిలోకి మనం వెళ్తాం. సో ఇది ఆత్మ పరిణామ క్రమం అన్నమాట. ఇప్పుడు ఇంకా హౌ మచ్ టైమ్ వీ హ్యావ్? 1 o'clock. Yes, maybe 5 to 5 minutes will end. సో ఇప్పుడు మనకి ఈ రీఇన్కార్నేషన్ తీసుకుంటూ ఉంటాము, ఎన్నో జన్మలు తీసుకుంటుంటాము. ఈ జన్మలు తీసుకుంటున్నప్పుడు కొన్ని కర్మలు చేస్తుంటాం. కర్మ అంటేనే యాక్షన్ అని గుర్తుపెట్టుకోవాలి. సాంస్క్రిట్ వర్డ్ కర్మ అంటే యాక్షన్, చర్య అని. చర్యనే కర్మ అంటాం. కానీ ఒక చర్యకి ప్రిసీడెడ్ బై థాట్స్, బై వర్డ్స్. ఒక చర్య మనం చేస్తున్నామంటే దానికి ముందర ఏముంటుంది? ఒక వర్డ్ కూడా వస్తుంది, వర్డ్స్ ఉంటాయి. దానికి ముందర, వర్డ్కి ముందర థాట్స్ ఉంటాయి. అంటే మన మనసులో వచ్చే ఆలోచనలు, మన వాక్కు నుంచి వచ్చే, మన యొక్క కంఠం నుంచి వచ్చే వాక్కులు, మన చేతుల నుంచి, మన బాడీ నుంచి వచ్చే యాక్షన్స్, బిహేవియర్స్, ఈ మూడిటిని కూడా కర్మ కింద పరిగణన చేస్తాం. ఈ 3 కార్మిక్ ఎనర్జీని క్రియేట్ చేస్తాయి. అంటే కర్మలు 2 రకాల కింద, బ్రాడ్లీ క్లాసిఫైయింగ్ 2 రకాల కింద చెప్పుకోవచ్చు. అంటే పాజిటివ్ కర్మ, నెగటివ్ కర్మ. ఎలక్ట్రిసిటీ ఎట్లా ఉంటుంది? నెగటివ్ పాజిటివ్ పోల్స్ ఉంటాయి కదా, అట్లానే కర్మల్లో కూడా 2 రకాలు. అంటే మనం ఎప్పుడైతే గుడ్ పాజిటివ్ థాట్స్ని, పాజిటివ్ వర్డ్స్ని, పాజిటివ్ యాక్షన్స్ జనరేట్ చేసినప్పుడు పాజిటివ్ కార్మిక్ ఎనర్జీ అనేది క్రియేట్ అవుతుంది. ఎప్పుడైతే నెగటివ్ ఆలోచనలు చేసి, నెగటివ్ వర్డ్స్, ఎప్పుడు వేరే వాళ్ళు దూషిస్తూ, లేకపోతే మిమ్మల్ని మీరు దూషించుకుంటే ఎప్పుడు నెగటివ్ వర్డ్స్, నెగటివ్ యాక్షన్స్, నెగటివ్ బిహేవియర్స్, ఎప్పుడు కోపంతో అందరినీ కొడుతూ తిడుతూ అట్లా చేస్తుంటే దట్ జనరేట్స్ నెగటివ్ కార్మిక్ ఎనర్జీ. సో మనకి
ఈ వాసనలు, ఎన్నో జన్మల వాసనలు మనలో ఉంటాయండి. నాకు ఒక జన్మ, దొంగ జన్మ ఉంది, థీఫ్గా. ఆ జన్మ యొక్క వాసనలు ఈ జన్మలో కూడా నాకు కొన్ని వచ్చాయన్నమాట. చిన్నప్పుడే ఒక పెన్సిల్ దొంగతనం చేశాను. చిన్నప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది, నాకు ఎందుకు దొంగతనం చేయాలని అనిపించింది. అన్నీ ఉన్నాయి, నాకు పెన్సిల్స్ అన్నీ ఉన్నాయి, బోర్డులు ఇచ్చారు, మా పేరెంట్స్ కొనిచ్చారు. కానీ ఆ దొంగ బుద్ధి అనేది వాసన, ఒక కార్మిక్ సీడ్, అది లోపల ఉండిపోయింది, అది ప్రకటింపబడింది. టెంప్టేషన్. చాలా మంది దొంగలకి అది ఒక హాబీ అనమాట. ఎందుకంటే గత జన్మల నుంచి అది క్యారీ చేస్తారు. దొంగతనం చేయడం అనేది ఈ జన్మలో అన్నీ ఉంటాయి, వాళ్ళకి బాగా అన్నీ ఉంటాయి. కానీ వాళ్ళకి ఆ టెండెన్సీస్, వాసనలు చాలా స్ట్రాంగ్గా ఉంటాయండి. అంత వదలవు అంత ఈజీగా. నేను మెడిటేషన్లోకి వచ్చిన తర్వాత అది వెళ్ళిపోయింది నాకు, లేకపోతే ఆ టెంప్టేషన్ ఎప్పుడు. సో ఎడ్గార్ కేసీ అనే ఒక మాస్టరు ఏం చెప్పారంటే, ఈయన గొప్ప అమెరికన్ మాస్టర్, చాలా పుస్తకాలు రాశారు. ఒక పుస్తకం పేరు ఏంటంటే స్లీపింగ్ ప్రాఫిట్. స్లీపింగ్ ప్రాఫిట్ అనే పుస్తకం. అద్భుతమైన థర్డ్ ఐ మాస్టర్. ఆయన ఎంతో మందికి ఆయన దగ్గరికి ఈ ఆత్మజ్ఞానం గురించి, ధ్యాన సహాయం గురించి వచ్చేటప్పుడు వాళ్ళ ఏమైనా డిఫికల్టీస్ ఉంటే ఆయన పాస్ట్ లైఫ్స్ ఆయన చూసేసేవాడు. వాళ్ళ ఆకాశిక రికార్డ్స్ అన్ని చూసేసి, నీ గత జన్మలో నువ్వు ఇది చేసావు, నీ బ్యాడ్ కర్మ, నెగటివ్ కర్మ వల్ల ఇప్పుడు నీకు ఈ బ్లడ్ వామిటింగ్స్ అవుతున్నాయి, నువ్వు వేరే వాళ్ళ బ్లడ్ ని బయటకు తీసావు, నువ్వు చంపేసావు వాళ్ళని, ఇప్పుడు నీ బ్లడ్ నీ బయటకు వస్తుంది. నువ్వు వేరే వాళ్ళ కాళ్ళు ఎరగొట్టావు, నీ కాళ్ళు ఇప్పుడు అందుకే నీకు అంత డిఫికల్టీ ఉంది. నువ్వు వేరే వాళ్ళని కాలుతో తన్నావు, దూషించావు, నీకు ఇప్పుడు ఈ జన్మలో అందుకే నీకు నడువు నొప్పి ఇవన్నీ ఉన్నాయి. ఇట్లా ఒక కనీసం 10,000 రీడింగ్స్ ఇచ్చారనమాట, పాస్ట్ లైఫ్ రీడింగ్స్. అమేజింగ్ మాస్టర్. ఆయన చెప్పింది ఏంటంటే, గత జన్మ ప్రభావం వారసత్వంగా నీ నుంచే ఎక్కువగా ప్రాప్తించింది మీకు, మీ తల్లిదండ్రుల నుంచి కాక. అంటే మన తల్లిదండ్రుల నుంచి జెనెటిక్ కోడింగ్ అనేది మనకు వస్తుంది. కొన్ని హెరిడిటరీగా, వంశ పారంపర్యంగా కొన్ని జబ్బులు వస్తాయండి, కొన్ని టెండెన్సీస్ మనకు వస్తాయి. కానీ 95% వరకు ఆయన చెప్పిన ప్రకారం, ఆయన రీసెర్చ్ ప్రకారం గత జన్మల నుంచి మనం ప్రాప్తించుకుంటాం. ఆ సంస్కార విత్తనాలు ఈ జన్మకి సంబంధించింది కాదు. ఇప్పుడు ఆ ప్రహ్లాదుడు ఎన్నో జన్మల్లో గొప్ప మాస్టర్, అక్కడ రాక్షసుల ఫ్యామిలీలో పుట్టాడు, కానీ ఆ ప్రభావం లేదు. ఎందుకంటే సంస్కార విత్తనాలు బలీయంగా ఉన్నాయి. ఆయన గొప్ప మాస్టర్ చిన్నప్పటి నుంచే, ప్రహ్లాదుల వారు. కాబట్టి మనం గత జన్మల నుంచి ఎక్కువ తీసుకొస్తాం, ఎక్కువ శాతం ఈ జన్మ కంటే. ఈ జన్మలో తల్లిదండ్రుల నుంచి కొంతవరకు మన యొక్క పరిసరాలు ప్రభావము, మన యొక్క ఎట్లా పెంచారు మనల్ని అనే కూడా మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. కానీ దానికంటే 95% మన గత జన్మల నుంచి ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటాయి. అది మనం తెలుసుకోవాల్సిన విషయం. సో కర్మల్లో మనకు ఉండేది సంచిత కర్మ. టైప్స్ ఆఫ్ కర్మాల్లో ఈ టెక్నికల్ వర్డ్స్ సాంస్క్రిట్లో మనం వింటూ ఉంటాం ఎప్పుడు. ఇండియాలో మనం ప్రతి ఒక్కళ్ళకి తెలుసు కర్మ అనే వర్డ్. నీ ప్రారంధం ఇట్లా ఉంది, నీ సంచిత కర్మ ఇది. ఈ రెండు వర్డ్స్ ఎక్కువ యూజ్ చేస్తాం. సంచిత అంటే సంచిత, సమ్ టోటల్ ఆఫ్ ఆల్ ద ఎక్స్పీరియన్స్, ఆల్ ద కార్మిక్ ఎనర్జీ ఆఫ్ మెనీ పాస్ట్ లైఫ్స్. మన ఎన్నో జన్మల యొక్క కర్మల సముదాయము, అవన్నీ కలిసినటువంటి అకౌంట్లో ఆల్ ద డెబ్ట్స్, క్రెడిట్స్ అన్ని కలిసి ఉన్నటువంటిదే సంచిత కర్మ. తర్వాత ప్రారబ్ధ కర్మ, పండిపోయినటువంటి కర్మ, బాగా పండింది, పరిపక్వత అయిపోయింది. అందుకే కర్మని ఫలాలు అంటాం, కర్మ ఫలాలు అంటాం. అంటే పాజిటివ్ కర్మ పాజిటివ్ రిజల్ట్స్, నెగటివ్ కర్మ నెగటివ్ రిజల్ట్స్ వస్తాయి. గుడ్ బిగెట్స్ గుడ్, బ్యాడ్ బిగెట్స్ బ్యాడ్, లవ్ బిగెట్స్ లవ్, హేట్రెడ్ బిగెట్స్ హేట్రెడ్. మనం ఎట్లాంటి విత్తనాలు మనం అక్కడి నుంచి తీసుకొచ్చాం, ఆ విత్తనాలే మొలుస్తాయి మనకి. ఇప్పుడు మనం ఎన్నో జన్మల్లో చెడు విత్తనాలు వేసుకుని వచ్చాం, నెగటివ్ కార్మిక్ ఎనర్జీ. ఈ జన్మలో అది పడిపోయింది ఆల్రెడీ. దాని యొక్క పర్యవసానాలు, ఆ చెడు ప్రభావం మన మీద పడుతుంది. అది న్యాచురల్గా.
సో దాన్ని అంతా కూడా మనం ప్రారబ్ధ కర్మ అంటాం. పండిపోయినటువంటి కర్మ. ఒక ఫలము పండినప్పుడు ఆ ఫలం కింద పడిపోతుంది, కాయగా ఉన్నప్పుడు పడదు. ఈ ప్రారబ్ధాలు మనం రెడీ అన్నమాట. అంటే దాని నుంచి మనం పాఠాలు నేర్చుకోవడానికి ఆ కర్మ ఫలాలని మనం స్వీకరించి కంప్లీట్గా దాని నుంచి ఆ పరిభ్రమ చక్రాల నుంచి, కర్మల చక్రాల నుంచి బయటకు రావడానికి రెడీగా ఉన్నాం మనం. అందుకే ప్రారబ్ధ కర్మలు మనకు ఉంటాయన్నమాట. ప్రారబ్ధంలో ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మీరు బైక్ మీద వెళ్తున్నారు, బాగా మంచి డ్రైవర్, మీరు ఏం డేంజర్స్ లేవు, కానీ వెళ్ళంగానే పైనుంచి ఒక గద్ద మీ మీద పాముని విసిరేస్తుంది, అది జారి మీ మీద పడుతుంది. ప్రారబ్ధ కర్మ. పాము కాటుతో మీరు గురై చనిపోయారు. అక్కడ నో డేంజర్, అక్కడ బైక్లో హ్యాపీగా మంచి రోడ్స్ ఖాళీగా ఉన్నాయి, ఏం అవ్వడానికే ఆస్కారం లేదు. కానీ ఈ ప్రారబ్ధ కర్మ ఏం చేస్తుందంటే మనకి అవి అట్లాంటి సిచ్యువేషన్స్ మనం వద్దనుకున్నా కూడా వస్తాయి అంతే. లైక్ యాక్సిడెంట్స్, ఇల్నెసెస్, సడన్ ఇల్నెస్. ప్రారబ్ధ కర్మ, రైప్ అండ్ కర్మ అంటాం. Continuous also till we work on it. I will talk about it. So ఇంకో 2 రకాలు ఉన్నాయి, అగామి కర్మ అండ్ క్రియామన కర్మ. సో అగామి కర్మ, ఆగామి కర్మ, ఫ్యూచర్ కర్మ. ఇప్పుడు మీరు ఏ విత్తనాలు ఈ ప్రస్తుత క్షణంలో ఏదైతే గుడ్డ బ్యాడ ఏదైతే జనరేట్ చేస్తున్నారో అది ఫ్యూచర్ని డిటర్మైన్ చేస్తుంది. క్రియామన కర్మ అంటే ప్రజెంట్ కర్మ, ఇటీవల కర్మలు. ఈ క్రియామన కర్మ ఇప్పుడు మీరు ప్రజెంట్ మూమెంట్లో ఏ వైబ్రేషనల్ ఎనర్జీ క్రియేట్ చేస్తున్నారో, పాజిటివ్ థాట్స్, పాజిటివ్, దాని యొక్క పర్యవసానం ఇమ్మీడియట్గా ఫీడ్బ్యాక్ వచ్చేస్తుంది మీకు. ఇప్పుడు కామన్ ఎగ్జాంపుల్ లా ఆఫ్ అట్రాక్షన్ అని చెప్తుంటాం. అంటే లైక్ అట్రాక్ట్స్ లైక్. మనం పాజిటివ్ థాట్స్తో ఉంటే పాజిటివ్ అన్ని జరుగుతుంటాయి, నెగటివ్ థాట్స్ అదంతా క్రియామన కర్మకు సంబంధించింది. మనం ఒకరితో కొంచెం ప్రేమపూర్వకంగా మనం సత్యవాకులు మాట్లాడితే వాళ్ళ నుంచి కూడా రెస్పాన్స్ అదే విధంగా ఉంటుంది. మీరు ద్వేషపూరితంగా లోపల ద్వేషం పెట్టుకుంటారు, బయటకు మాత్రం నైస్గా బిహేవ్ చేస్తున్నారు, కానీ ఏమవుతుంది అదే వెళ్తుంది లోపల నుంచి ద్వేషం. అక్కడి నుంచి ఫీడ్బ్యాక్ వస్తుంది, వాళ్ళు కూడా మీతో అంత డీప్ ఫ్రెండ్షిప్ లభించదు మీకు. సో ఇదంతా క్రియామన కర్మలు అంటాం, ఇటీవల కర్మలు, ఇప్పుడు చేసేవి. ఇప్పుడు చేసే కర్మలు వెంటనే ఇన్స్టెంట్ ఫీడ్బ్యాక్ వచ్చేస్తుంది, లేకపోతే ఫ్యూచర్కి అది విత్తనాలు, కర్మ విత్తనాలు నాటబడుతుంది. ఈ 4 రకాల కర్మలు మనకు ఉన్నాయండి: సంచిత, ప్రారబ్ధ, ఆగామి అండ్ క్రియామన కర్మ. Terms there are no English terms. So it is like sanchita karma is sanchita karma, means sum total of all the karmas, and prarabdha is ripened karma. Agami karma is the future, whatever is future that's created based on the present karma, and kriyamana is the present action, present whatever that you are doing which is leading to certain things, instant feedback. So ఈ యొక్క కర్మ సిద్ధాంతాన్నే మనం కార్యకారణ సిద్ధాంతము, సంబంధ సిద్ధాంతము అని చెప్పచ్చు. అంటే సింపుల్, కాజ్ అండ్ ఎఫెక్ట్, కాజ్ అండ్ ఎఫెక్ట్ ఫినామినా. ప్రతి ఇఫెక్ట్కి కాజ్ ఉంటుంది. ఇప్పుడు మనం ఎక్స్పీరియన్స్ అయ్యే ఇఫెక్ట్స్ అన్నిటికీ ఒక కాజ్ ఉంటుంది. కాజ్ లేకుండా ఇఫెక్ట్స్ ఉండవు. కారణం లేకుండా కార్యం లేదు, కార్యం లేకుండా కారణం లేదు. ఆ రెండు ఉండాల్సిందే. మనం ప్రశ్న వేసుకోవాలి, ఎందుకు ఇది జరిగింది, నాకెందుకు ఈ జబ్బు వచ్చింది, నాకెందుకు ఇంత కష్టాల్లో ఉన్నాను, ఆ కర్మలేంటి, ఏ కర్మ చేస్తే ఇది వచ్చింది నాకు. కర్మ సిద్ధాంతం మనకి ఆ హెల్ప్ చేస్తుంది. మనకి ఆ మూల కారణం మనం తెలుసుకున్నప్పుడు దాని నుంచి బయటపడే మార్గం కూడా మనకి తెలుస్తుంది. ఇక్కడ భగవద్గీతలో చక్కగా శ్రీకృష్ణుల వారు కొన్ని మనకి నేర్పించారు. అర్జునుడు చాలా విషాదంలో వెళ్ళిపోతున్నాడు. ఇన్ని కర్మలు చేసేస్తున్నాము, ఎప్పుడు తీరుతాయో,
మీరేమో చాలా నాకు డిప్రెషన్లోకి తీసుకెళ్ళిపోతున్నారు. ఎందుకంటే మీరు చెప్తున్న ప్రకారం ప్రతి ఒక్కటి ఒక కర్మ చేస్తున్నట్టు. నాకు కర్మలు చేయడం అసలు ఇష్టం లేదు. నేను కర్మ రాహిత్యంలో ఉండంటే ఏం చేయను, నేను ఏం చేయకుండా కూర్చుంటానంటే తిట్టాడు. మనిషిగా పుట్టావు, ఇక్కడ జన్మ తీసుకున్నావు, నువ్వు ఏమీ చేయకుండా కర్మ, దాన్ని ఏమంటారంటే కర్మలు చేయకుండా ఉంటానంటే కాదు, ఏదో కర్మ చేయాలి నువ్వు, కానీ రిఫైన్ చేసుకో, నీ ఆత్మజ్ఞానం పెంచుకో. నువ్వు అప్పుడు సత్యకర్మలే చేస్తావు, శుభకర్మలే చేస్తావు, అశుభకర్మలు చెయ్యవు అని చెప్పారనమాట. అది గ్రాడ్యువల్ ప్రోగ్రెషన్ చెప్పి ఒక చక్కని ఒక ఫార్ములా ఒక శ్లోకంలో ఇచ్చేశారు. చెప్పారనమాట, జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం. జ్ఞానం అనే అగ్నిలో నీ యొక్క గత జన్మలు, సంచిత కర్మలు, ప్రారబ్ధ కర్మలు అన్నీ కూడా దగ్ధమవుతాయి. ఇంకొక శ్లోకంలో చెప్పారు, అపిచేదసి పాపేభ్య సర్వేభ్య పాపకృత్తమః సర్వం జ్ఞానప్లవే వృజనం నంతిరిషసి. ఒక గొప్ప మహాపాపి, అంత పాపి కూడా చక్కగా ఈ యొక్క ఆత్మజ్ఞానాన్ని తీసుకున్నప్పుడు, స్వీకరించినప్పుడు అదొక ప్రవాహంలాగా, జల ప్రవాహంలాగా వచ్చి చక్కగా ఈ కర్మల విత్తనాలని, కర్మల పేటకులన్నిటిని కూడా తీసేస్తుంది, వాషౌట్ చేసేస్తుంది అని చెప్పారు. ఎంత చక్కగా చెప్పారండి. అంటే జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం. జ్ఞానం అనే అగ్నిలో, జ్ఞానం అంటే ఈ కర్మకు సంబంధించిన ఒక జ్ఞానం ఉంటుంది. మనం నెగటివ్ కర్మ తీసుకున్నాం ఒకటి, ఫస్ట్ ఎగ్జాంపుల్. గత జన్మల్లో కనీసం ఒక 10 జన్మల్లో మీరు ఒక రాజు, కానీ మీకు అహంకారం ఉంది. మీరు ఎప్పుడు కూడా మీ యొక్క రాజ్యాన్ని విస్తరింపజేసుకోవడానికి ఎప్పుడు కూడా యుద్ధాలు చేస్తూ అవసరం లేకుండానే అక్కడ ఉండే మనుషులు అందరినీ చంపేస్తూ ఎంతో మంది ప్రాణహాని చేశారు, విస్తరించుకోవాలన్న అహంకారంతో. దానికి సంబంధించినటువంటి ఒక కర్మ ఉంటుంది. మళ్ళా మాస్టర్స్ చెప్తారు, నువ్వు ఇంకొక జన్మ తీసుకో, ఈసారి నీ అహంకారంతో ఆపరేట్ చేయొద్దు, అహంకార రాహిత్యం అనే పాఠం నేర్చుకోవాలి. ఇంకొక ఆపర్చునిటీ ఇస్తారు వాళ్ళు. మాస్టర్స్ జడ్జ్ చేయరు, మాస్టర్స్ విల్ గివ్ వన్ మోర్ ఆపర్చునిటీ. ఇప్పుడు ఈసారి వచ్చినప్పుడు ఆ కర్మ పాఠం నేర్చుకోవాలి. ఆ చెడు కర్మ ఏదైతే ఈ రాజు లైఫ్ టైమ్స్లో 10 జన్మల్లో తీసుకోబడిందో, ఆ అహంకార రాహిత్యం అనే పాఠం నేర్చుకోవడానికి ఈ జన్మలో ఎట్లాంటి డిజైన్ తీసుకుంటారంటే, అందరూ చాలా క్లిష్టమైన పరిస్థితులు. ఇంట్లో తండ్రి తాగుబోతూ, ఎప్పుడు తాగేసిన తర్వాత ఇంట్లో అరుపులు పెడబొబ్బులు, ఎప్పుడు భార్యను కొడతాడు, ప్లస్ చిన్నపిల్లలను కొట్టేస్తాడు. ఈ విధమైనటువంటి డిజైన్ తీసుకుని వస్తారు. ఎందుకంటే అహంకార రాహిత్యం కావాలి. తర్వాత కొంచెం పెద్ద అయిన తర్వాత జాబ్లో కూడా ఇంతే, ఎప్పుడు ప్రతి ఒక్కళ్ళు తను మొటికాయలు వేస్తుంటారు, ఎప్పుడు అహంకారం తుంచేయడానికి వాళ్ళు తిడుతూ ఉంటారు, ఎప్పుడు ఇట్లాంటి సిచ్యువేషన్స్ వస్తాయి. చాలా మంది వరకు ఈ పాఠం నేర్చుకోకుండా, నాకెందుకు ఇట్లా, నేను విక్టిమ్గా అయిపోయాను, నన్ను బలిపశువుగా చేస్తారు, భగవంతుడు లేడు, ఆయన ఉన్నా కూడా ఏం చేయట్లేదు, నేను ఒక విక్టిమ్ని అనే దాంట్లో జీవిస్తారనమాట. కానీ ఈ కర్మ పాఠం ఉంది, మనం ఆలోచించాలి ఎందుకు వచ్చింది ఈ సిచ్యువేషన్. ఏ చెడు కర్మల ద్వారా, గత జన్మల్లో చేసిన కర్మల ద్వారా ఏ పాఠం నేర్చుకుంటే దీని నుంచి బయటపడను. ఆ కర్మ పాఠం నేర్చుకున్న తర్వాత మనం ఇవాల్వ్ అవుతాం, ఎవల్యూషన్ పొందుతాం, ఆ కర్మ ప్రక్షాళనం అవుతుంది. ఇప్పుడు చాలా మంది వరకు నేను చూస్తుంటాను, కర్మ పాఠాలు నేర్చుకున్న తర్వాత ప్యాటర్న్స్ అన్ని కూడా పునరావృతం కావు. లేకపోతే కర్మ పాఠం నేర్చుకునేంత వరకు అదే పునరావృతం అవుతుంటుంది, అదే రిపీటెడ్గా అదే సిచ్యువేషన్స్ వస్తాయి. ఒక జబ్బు వస్తుంది, ఆ జబ్బుని ఏదో ఒకటి మెడిసిన్స్ క్యూర్ చేసుకుంటారు, కానీ ఇంకొక రూపంలో మళ్ళా జబ్బు వస్తుంది. ఇట్లా కర్మ పాఠం నేర్చుకునేంత వరకు ఎన్నో జన్మల్లో ఇది వెంటాడుతుంది. క్యాన్సర్ కావచ్చు, ఎన్నో రకరకాల జబ్బులు, మల్టిపుల్ స్క్లీరోసిస్ అని ఎన్నో జబ్బులు. అదే కాకుండా సిచ్యువేషన్స్, పరిస్థితి, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్. ఒక జన్మలో ఎప్పుడు వేరే వాళ్ళకి హాని చేసి వాళ్ళ డబ్బులని ఈయన తీసేసుకున్నాడు. ఈ జన్మలో ఈయన దగ్గర నుంచి అందరూ అప్పులు తీసుకుని ఎవరు ఇవ్వరు మళ్ళీ బ్యాగ్లో. ఈయనంతా ఎప్పుడు డెప్స్లోనే ఉంటాడు, వాళ్ళంతా కలెక్ట్ చేసుకుని ఉంటారు. గత జన్మల్లో వాళ్ళు పోయిన వాళ్ళు, పోగొట్టుకున్న వాళ్ళంతా ఇప్పుడు కలెక్ట్ చేసుకుని ఉంటారు.
ఇట్లాంటి పునరావృతం అవుతుంటాయి. ఎందుకంటే మన కర్మ పాఠం నేర్చుకోవాలి. ఓకే, ఈ జన్మలో నేను హాని చేశాను, దాన్ని యాక్సెప్ట్ చేసి దాని యొక్క పాఠం నేను రెస్పెక్ట్ చేస్తాను, నన్ను నేను ఫర్గివ్ చేసుకుంటాను, క్షమించుకుంటాను అని చక్కగా ఓపెన్ అయ్యి సోల్ లెవెల్లో ఆ షిఫ్ట్ జరిగినప్పుడు ఈ కర్మ పటాపంచలవుతుంది, కర్మ ప్రక్షాళనం జరుగుతుంది. సో మనం కర్మ శిక్ష కాదు, కర్మ శిక్షణ అని తెలుసుకోవాలి. చాలా మంది వరకు కర్మ ఇది శిక్ష, నేను భయంకరమైన పాపం చేశాను. చాలా మంది వరకు ఆ శిక్షణని తీసుకోవడం ద్వారా వాళ్ళు అక్కడ గిల్ట్ ఎక్కువ వచ్చేస్తుంది. గత జన్మలో ఎన్నో పాపాలు చేశాను, అందుకే ఇంత దుర్భరమైనటువంటి జీవితం వచ్చేసింది, దీనికి ఇంకా సొల్యూషన్ లేదు, గోత్రు కావాల్సిందే. కానీ అది శిక్షణ, ఎడ్యుకేషనల్ పాఠం ఉంది, అక్కడ నేర్చుకోవాల్సిన లెసన్ ఉంది. మనకి నేర్చుకోగానే కర్మ తీరిపోతుంది. కర్మ అనుభవించినప్పటికీ నేర్చుకోకపోతే లెసన్ పునరావృతం అవుతాయి. ద కార్మిక్ ప్యాటర్న్ రిపీట్స్ ఇఫ్ వీ డోంట్ లెర్న్ దట్ లెసన్. సో కర్మ కాజ్ అండ్ ఎఫెక్ట్ అనేది మనకి ఇక్కడ ఒక టీచర్ లాంటిది, నేర్పించడానికి ఉంది. ఇది బై డిఫాల్ట్ యూనివర్స్ లో డిజైన్ చేయబడింది, బై డిఫాల్ట్. ఇక్కడ మనం కర్మ అంటేనే వేరే వాళ్ళని మనం రెస్పెక్ట్ చేస్తున్నామా, వాళ్ళ స్పేస్ ని, డొమైన్ ని, లేకపోతే వైలేట్ చేస్తున్నామా? యూనివర్స్ ఆపరేట్స్ ఇన్ ఇన్వైలేట్ మేనర్. వెన్ ఎవర్ వీఆర్ వైలేటింగ్, trespassing the boundaries, we're causing harm, hurt to others, know that it's going to come back, it bounces back. Newton's third law of motion. Until we learn that lesson, we repeat it. The situations, difficulties will repeat. So మనం ఎంత తొందరగా ఈ కర్మ పాఠాలు నేర్చుకుంటే అంత తొందరగా మనం ఈ యొక్క పునరావృతమయ్యే ఈ కార్మిక్ సిచ్యువేషన్స్ నుంచి బయటకు వచ్చేస్తాం. అది ఏదైనా కావచ్చు. నేను చాలా మంది చూశాను, వారు ఇట్లాంటి పునరావృతమయ్యే రిపీటెడ్ ప్యాటర్న్స్, వాళ్ళు ఈ యొక్క థాట్ సంకల్పం చేసుకుంటారు, నా గత జన్మల్లో ఏమేమి ఉన్నాయో కర్మలకు సంబంధించింది, ఈ రోజు నుంచి ఆ కర్మ పాఠాలు నేను చక్కగా స్వీకరించి దాన్ని అంతా గుడ్ బై చెప్తాను అనే ఒక నిర్ణయం తీసుకుంటాను. అప్పటి నుంచి వాళ్ళు ధ్యానంలో చాలా లీప్స్ అండ్ బౌండ్స్ ప్రోగ్రెస్ అవుతారు. ధ్యానంలో ఎన్నో అనుభవాలు వస్తాయి, వాళ్ళకి వచ్చి వాళ్ళకి నేర్పిస్తాయి కర్మ పాఠాలు, ఆత్మానుభవాలు కలుగుతాయి, చక్కని అనుభవాలు వస్తాయి. ఆ సంకల్పం చేసుకోవాలి మనం కూడా. నేను కర్మ ప్రక్షాళన చేసుకోవాలి ఈ జన్మలోనే, మళ్ళీ వచ్చేది నేను పెండింగ్ పెట్టుకోను అని నిర్ణయం తీసుకోవాలి. ఇదే ఆఖరి జన్మ చేసుకోవాలి, వృద్ధాత్మ ఇంకా వద్దు, ఈ సైకిల్స్ నుంచి బయటకు వచ్చేసేసేయాలి అనే ఒక నిర్ణయం తీసుకోవాలి. అది పాసిబిలిటీ అందరికీ ఉంది. సో బైబిల్లో రాయబడినటువంటి చక్కని సత్యం ఇది. వాట్స్ ఎవర్ ఎ మ్యాన్ సోస్ దట్ షల్ హీ ఆల్సో రీప్, యాజ్ యూ సో సో షల్ యూ రీప్. జీసస్ క్రైస్ట్ మాస్టర్ చెప్పారు. జీసస్ క్రైస్ట్ లివ్డ్ ఇన్ ఇండియా అని పరిశోధనలు చేయడం జరిగిందనమాట. ఆయన కాశ్మీర్లో, ఆయన 33 years తర్వాత ఇండియాలో వచ్చి కాశ్మీర్లో ఉన్నట్టుగా కొన్ని ప్రూఫ్స్, నిదర్శనాలను రీసెర్చర్స్ ఫైండ్ అవుట్ చేశారు. ఆయన సమాధి కూడా అక్కడ ఉందని చెప్పేసి. పెహల్గావ్ అనే ఒక ప్లేస్ ఉంది కాశ్మీర్లో. సో ఆయన బైబిల్లో ఉన్నటువంటి చాలా మనం చదివినప్పుడు ఆ మాస్టర్ యొక్క టీచింగ్స్ చాలా వరకు పోలికలు ఉంటాయి. ఇది కర్మ సిద్ధాంతం చెప్పేటువంటి మాట, సత్యవాక్ ఇది. వాట్స్ ఎవర్ యూ హ్యావ్ సోన్ దట్ షాల్ యూ రీప్. నువ్వు ఎట్లాంటి విత్తనాలు నాటావో అట్లాంటి ఫలాలు నీకు వస్తాయి. చెడు విత్తనాలు గర్జనల్లో చేస్తుంటే ఆ విత్తనాలు నాటపడ్డాయి కాబట్టి ఇప్పుడు చెడు ఫలాలు వస్తాయి మనకి అని ఎంత చక్కగా చెప్పారో. సత్యవాక్ ఇది. వాట్ గోస్ అరౌండ్ కమ్స్ అరౌండ్. ఏదైతే ఒక సైకిల్లో పరిభ్రమిస్తూ ఒక మూమెంట్ స్టార్ట్ అయిందో కార్మిక్ ఎనర్జీతో, నెగటివ్ కానీ పాజిటివ్ కానీ, అది కమ్స్ అరౌండ్. అందుకే ఈ జన్మలో కొంతమంది గుడ్ లక్ పీపుల్ అంటాం, కొంతమంది బ్యాడ్ లక్ పీపుల్ అంటాం. మనకి నిజంగా తెలియక, సత్యం తెలియక.
గుడ్ లక్ పీపుల్ వాళ్ళు ఏం చేయకపోయినా ప్రయత్నం ఏం లేకపోయినా అన్నీ వచ్చేస్తుంటాయి వాళ్ళకి. లాటరీలు వాళ్ళకే తగులుతుంటాయి, అన్ని ప్రతి ఒక్కటి అంతా కరెక్ట్ గా వెళ్తుంటారు ట్రాఫిక్ లో. గ్రీన్ సిగ్నల్ వాళ్ళ కార్ అక్కడ రాగానే గ్రీన్ సిగ్నల్ ఓపెన్ అయింది, ఎప్పుడు గ్రీన్ సిగ్నల్. వీళ్ళకి ఏమంటే ఎప్పుడు రెడ్ సిగ్నల్స్ అక్కడ. ఈ విధంగా వీ కెన్ సీ దీస్ ఎగ్జాంపుల్స్ లైఫ్ లో కూడా. కొంతమంది ఎప్పుడు రిపీటెడ్ ఫెయిల్యూర్స్. ఎందుకని ఆలోచన చేస్తే కార్మిక్ ఎనర్జీ అన్నమాట. సో మన యొక్క గత జన్మల్లో మనం చేసుకున్నటువంటి కర్మలు ఒక ఆలోచన ద్వారా కానీ, ఒక డిజైర్ ద్వారా, తృష్ణ ద్వారా కానీ, ఎమోషన్స్ ద్వారా కానీ, కొన్ని యాక్షన్స్ ద్వారా కానీ ఏది చేసినా కూడా అది ఒక మూమెంట్ క్రియేట్ చేసి ఇట్ ఈస్ సెట్ ఇన్ మోషన్. ఇట్స్ బౌండ్ టు అఫెక్ట్ దిస్ కరెంట్ లైఫ్. గత జన్మలకి ప్రజెంట్ జన్మకి కనెక్షన్ లింక్ ఉంది అనమాట. ఆ లింక్ ని మనం అర్థం చేసుకోవాలి. కాజెస్ అన్ని కూడా గత జన్మల్లో ఉన్నాయి, ఎఫెక్ట్స్ అన్ని ఇప్పుడు ఉన్నాయి. మనం ఎఫెక్ట్స్ నే చూస్తుంటాము, ఎందుకు ఇట్లా జరిగింది మనకి అర్థం కాదు. ఈ జన్మలో నాకేం అంత మంచిదే అని అనుకుంటాం, కానీ గత జన్మల్లో మనం చూసుకోవాలి. చాలా వరకు కాదనమాట, ఎందుకంటే మనం పోస్ట్పోన్ చేస్తుంటాం, ఆ పాఠాలు నేర్చుకోం, చాలా వరకు పెండింగ్ లో పెట్టేసుకుంటాం. కానీ వృద్ధాత్మ స్థితిలో ఏ జన్మలోది అప్పుడే క్లియర్ చేసేసుకుంటారు. ఏ జన్మలో పాఠాలు ఆ జన్మలో క్లియర్ చేసుకునేది వృద్ధాత్మ స్థితికి వస్తుంది. వృద్ధాత్మలకి అది పాసిబిలిటీ ఉంటుంది. చాలా వరకు బిగినింగ్ స్టేజెస్ లో మనం చేయలేము. అది ఏం చేస్తామంటే పెండింగ్ పెట్టేస్తాం. ఇందాక నేను ఫస్ట్ స్లైడ్స్ లో చెప్పాను, మన సూక్ష్మ శరీరము, కారణ శరీరం ఉంటాయి. ఆ కారణ శరీరము, సూక్ష్మ శరీరంలో ఈ యొక్క కర్మ విత్తనాలు నిక్షిప్తంగా ఉంటాయి. సంస్కారాలు, వాసనలు దాంట్లో ఉండిపోతాయి. అవి మన ఇంకొక జన్మ తీసుకున్నప్పుడు అవి మళ్ళా మొలకెత్తుతాయి. అట్లాంటి పరిస్థితిని మనం అట్రాక్ట్ చేస్తాం మళ్ళా. కానీ వృద్ధాత్మలు ప్రతి జన్మ అయిపోతున్నప్పుడు కంప్లీట్ క్లీన్ చేసేస్తారు. కంప్లీట్గా ఆ తుది శ్వాస వదిలేటప్పుడు కంప్లీట్గా లెట్ గో చేసి వాళ్ళ పాఠాలు కంప్లీట్గా సంపూర్ణంగా స్వీకరించి బాడీ వెకేట్ చేస్తారు. అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి కర్మ నెక్స్ట్ దానికి ఏం ఉండదు, జీరో అకౌంట్స్, జీరో కర్మ. సో ఇంకొక 2 minutes మనం లంచ్ బ్రేక్ తీసుకుందాం. కర్మ సైన్స్, కర్మ సిద్ధాంతం ఇంపర్సనల్, లాజికల్ అండ్ ప్రెడిక్టబుల్. అది హైలీ లాజికల్. ఈ కర్మ ఎందుకు చేసావు, దీనికి పర్యవసానం ఇది, అంతే. అంత లాజికల్ గా ఉంటుంది. అది ఇల్లాజికల్ కాదు, లాజికల్. కానీ అర్థం చేసుకోవాలి. కర్మశాస్త్రాన్ని అర్థం చేసుకుంటే మనకి ప్రతి ఒక్కటిని మనం ఎక్స్ప్లెయిన్ చేయగలం. లేకపోతే ఎందుకు ఈ యాక్సిడెంట్ జరిగింది, ఎందుకు ఇది హ్యాండిక్యాప్డ్ గా పిల్లవాడు పుట్టాడు, అవన్నీ రీజన్స్ మనకు తెలియదు. ఈజ్ బియాండ్ అవర్ దిస్ లాజికల్ థింకింగ్ మైండ్. కర్మ సిద్ధాంతం మనం అర్థం చేసుకున్నప్పుడు ఓకే ఇది కర్మలకు సంబంధించింది, ఇది రూట్ కాజ్ అక్కడుంది, గత జన్మలో ఉంది అనేది మనకు అర్థమవుతుంది. దట్ వీ మస్ట్ అండర్స్టాండ్. Then we'll understand, but then the situation, but how to tackle it. Yeah, that will come to. I will tell about the solution for it. What to do. Ripened karma, right? Which one? Ripened karma. Ripened karma. So that time, it is that births or previous births? Previous births. Previous births, they become ripened now. Because somebody is ready to learn the lesson. And ఈ కర్మ సిద్ధాంతం అనేది అందరికీ కూడా ఒక జస్టిస్ క్రియేట్ చేస్తుంది. లేకపోతే మనం ఇంజస్టిస్ ఫీల్ అవుతుంటాము. అందరూ అనుకుంటాం మనం అందరూ శిక్షను తప్పించుకుంటున్నారు అని చెప్పేసి. మన యొక్క కోర్టులు ఇవన్నీ ఎప్పుడు కూడా వాళ్ళని తప్పిస్తూ ఉంటాయి. కానీ ఆ ఎటర్నల్ జస్టిస్ కాస్మిక్ యూనివర్స్లో, మన యూనివర్స్లో ఉండే ఇటర్నల్ జస్టిస్, లా ఆఫ్ కర్మ ద్వారా ఎస్కేప్ కాలేరు ఎవరు కూడా. ఎవరు తప్పు చేసినా కూడా వాళ్ళు ఏదో ఒక జన్మలో అది కంపల్సరిగా పడుతుంది. అది వాళ్ళు నేర్చుకోవాల్సిన పాఠం నేర్చుకునే తీరాలి.
వాళ్ళు ఎట్లాంటి హర్ట్ హాని అందరికి చేశారో వాళ్ళు అట్రాక్ట్ చేసుకుంటారు, వాళ్ళకి వస్తుంది అది. సో యాక్షన్ రియాక్షన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్, అది జరిగి తిరుగుతుంది అంతే. కాబట్టి ఇట్స్ టోటల్ జస్టిస్ వస్తుంది. మనం అనుకుంటాం ఇప్పుడు, ఓ ఇతను మంచివాడు, ఇతనికి ఎందుకు ఇట్లా జరుగుతుంది, ఇతను ఒక్కళ్ళు కూడా ఒక్క మాట అనలేదు, కానీ అన్ని కష్టాలే అన్ని నష్టాలే. అతను ఏమంటే చెడ్డవాడు, ఇతను ఎస్కేప్ అయిపోతున్నాడు పనిష్మెంట్స్ నుంచి. ఏ కోర్టు ఆయనకి డబ్బులు తీసుకుంటున్నాడు, కోర్టులో జడ్జు శిక్ష ఇవ్వట్లేదు, తప్పించేసుకున్నాడు. కానీ ఎటర్నల్ జస్టిస్ అక్కడ ఉంది, లా ఆఫ్ కర్మ బ్యాలెన్స్ అవుట్ చేస్తుంది అంతా. సో మన యాక్షన్స్ ని రిజల్ట్స్ ని ఈ కర్మ సిద్ధాంతం లింక్ చేస్తుంది. కర్మ ఫలాలు, కర్మ విత్తనాలు. ఏ కర్మ విత్తనాలు గత జన్మంలో ఉన్నాయి, ఏ కర్మ ఫలాలు ఇప్పుడు ఉన్నాయి అనేది మనకి అర్థమవుతుంది ఈ కర్మ సిద్ధాంతం ద్వారా. మెడిటేషన్ లో నేర్చుకోవచ్చు. కొన్ని మార్గాలు ఉన్నాయి, జ్ఞాన మార్గము, ధ్యాన మార్గము, సర్వీస్ సేవా మార్గము, వాటి ద్వారా పరిష్కారాలు కూడా ఉన్నాయి. సో కర్మ సిద్ధాంతం మనకి ఏం నేర్పిస్తుందంటే సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ, టోటల్ రెస్పాన్సిబిలిటీ. ఒకళ్ళ కర్మకి వేరే వాళ్ళు బాధ్యులు కానే కారు. ఎవరి కర్మని వాళ్లే ప్రక్షాళన చేసుకోవాలి. వేరే వాళ్ళు మీ హోంవర్క్ నేను చేయకూడదు, నా హోంవర్క్ మీరు చేయకూడదు. అది ఎవరి హోంవర్క్ వాళ్లే చేసుకోవాలి. ఆ రెస్పాన్సిబిలిటీ కర్మ సిద్ధాంతం నేర్పిస్తుంది. కర్మ సిద్ధాంతం ఇంకొకటి నేర్పిస్తుంది, నేను వేరే వాళ్ళని హాని చేస్తే నన్ను నేను హాని చేసుకున్నట్టే. ఎందుకంటే కర్మ మళ్ళా తీసుకొస్తుంది నాకు. అది నేను ఒకరిని పొడిచాను కడుపులో, అది నా కడుపులో మళ్ళీ పొడవబడతాను నేను, అది కంపల్సరీ, నో డౌట్ అబౌట్ ఇట్. ఒకళ్ళని దూషణ చేశాను, ఒకళ్ళని జడ్జ్ చేశాను, ఒకళ్ళని హర్ట్ చేశాను, డెఫినెట్లీ ఇట్ కమ్స్ బ్యాక్. సో మనకి కర్మ సిద్ధాంతం ఏం చెప్తుందంటే, బీ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ వర్డ్స్, థాట్స్ అండ్ యాక్షన్స్. బీ వైజ్, బీ కంపాషనేట్. ఇట్ టీచెస్ అస్ దిస్. రెస్పాన్సిబిలిటీ గురించి నేర్పిస్తుంది. స్వీయ బాధ్యతని స్వీకరిస్తాం. మనం అందరి పట్ల కరుణ, ప్రేమ తత్వం అనేది కర్మ సిద్ధాంతం అర్థం చేసుకున్నట్టు మనకు వస్తుంది. వేరే వాళ్ళకి సహాయం చేస్తే మనకి మనం సహాయం చేసుకున్నట్టు అని అర్థం చేసుకుంటాం. ఎట్లయితే నెగిటివ్ కర్మ మనం జనరేట్ చేస్తాం, పాజిటివ్ కర్మ కూడా. నేను చాలా మందికి సహాయం చేస్తే మనకి మనం సహాయం చేసుకున్నట్టే. యూనివర్స్ నుంచి వేరే రూపంలో మీకు ఆ సహాయం అందుతుంది. అందుకే సేవా మార్గం అనేది నిర్దేశింపబడింది. కర్మ ప్రక్షాళనకి సేవ చేసుకోవాలి. అది కూడా పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ అనే ప్రాసెస్ ఉంది, అది చెప్తానండి. బ్యాడ్ కర్మాస్ ని క్లియర్ చేసుకోవడం. గుడ్ కర్మాస్ ఉంటే దాన్ని ఎప్పుడు కూడా దాని కొంత పాజిటివ్ థింగ్స్ ఉంటాయి మన గత జన్మలో, దాన్ని తీసుకురావచ్చు ఇక్కడికి. చెప్తాను. ఎప్పుడు కూడా కర్మ సిద్ధాంతం మనల్ని టోటాలిటీ వైపు తీసుకెళ్తుంది, హోల్నెస్ వైపు తీసుకెళ్తుంది. ఇందాక చెప్పినట్టుగా కర్మ శిక్ష కాదు, కర్మ శిక్షణ. అంటే చాలా మంది అనుకుంటారు, ఇంత కర్మలు చేశాను, ఎన్ని జన్మలు ఎత్తాలో నేను అని. కానీ అది కాదు. ఎన్నిసార్లు జన్మ తీసుకుంటే ఇన్ని క్లియర్ అవుతాయని కాదు. ఒకటే జన్మలో క్లియర్ చేసుకోవచ్చు. అశోకుడు, కింగ్ అశోక లాగా ఒకటే జన్మ. మిలారప్ప కూడా ఆయన ఎంతో సాధన చేసి ఆ సాధన, ధ్యాన సాధనని ఏం చేశారంటే వాళ్ళ అంకుల్ మీద ప్రయోగించారు.